తెలుగుదేశం పార్టీలో మొదలైన డిప్యూటీ సీఎం అనే స్లోగన్ అది మెల్లమెల్లగా ఎక్కువ ఇస్తోంది, ప్రతిధ్వనిస్తోంది. ఎందుకంటే అది ఎందుకు మొదలైంది, ఆ ఆలోచన ఎక్కడ మొదలైంది అనేది పక్కన పెడితే అది మెల్లమెల్లగా లీడర్లు ఒకరి తర్వాత ఒకరు పోటీపడి లోకేష్ని డిప్యూటీ సీఎం చేయాలనే ఆ డిమాండ్ని ఎక్కువగా వినిపిస్తున్నారు. అది ఎందుకు ఈ ఆలోచన వచ్చింది అనే దానికి పెద్దగా మూలం లేదు ఎక్కడా కూడా. బహుశా ఇది అనుకోవడం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి తరం, లేకపోతే ఆయన కాంటెంపరీస్, ఆయనతో పాటు టీడీపీలో ఉండి ఆయనతో కంటిన్యూ అవుతూ వచ్చిన వాళ్ళు మినహా తర్వాత వచ్చిన థర్డ్ జనరేషన్, ఇప్పుడు లోకేష్ కంటే కొంచెం పెద్దవాళ్ళు, లోకేష్ సమకాలీకులు, కొత్తగా వస్తున్న తరం లోకేష్ని అంటి పెట్టుకుని ఉండాలనే ఒక దీంతో వస్తుందా ఈ స్లోగన్. తమకంటూ ఒక జనరేషన్ తయారు చేసుకోవాలి, తమకంటూ ఒక నాయకుడిని ఇప్పటి నుంచే మనం ఫాలో అవ్వాలి. చంద్రబాబు నాయుడు గారు ఎలాగూ సీనియర్, ఇంకా ఆయన తర్వాత లోకేషే కదా, ఇప్పటి నుంచి లోకేష్ని మనం క్యారీ చేయాలనే ఉద్దేశంతో వచ్చిందా అనేది ఒకటి. రెండోది, ప్రాంతీయ పార్టీలో టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్, ఇంకా దాన్ని ఎవరు ఆపేది ఏముంటుంది, తండ్రి తర్వాత కొడుకే. ఇది అట్లాంటి మరి చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారికి కొడుకు కాదు కదా అంటే కాకపోవచ్చు, కానీ పార్టీని ఆయన ఉండగానే టేకప్ చేసి పార్టీని ప్రధాన కార్యదర్శిగా నడిపించి నిలబెట్టింది చంద్రబాబు నాయుడే, అందులో సందేహం లేదు. సరే, ఆనాటి క్రైసిస్లో ఎందుకు ఎలా చేతులు మారింది ఏంటి అనే దాని మీద రకరకాల కథనాలు ఉన్నాయి. నిజానికి ఆ రోజున చంద్రబాబు నాయుడు కనుక తెలుగుదేశం పార్టీని టేక్ ఓవర్ చేయకపోయి ఉంటే, తెలుగుదేశం పార్టీని తన పగ్గాలు తీసుకుని పార్టీని నిలబెట్టకపోతే ఈ పార్టీకి ఎప్పుడో అది కలిసిపోయేది, టూలెట్ బోర్డు పెట్టాల్సి వచ్చేది ఆఫీసర్కి అన్నిటికీ. సరే, అది ఒక చరిత్ర. ఇవాళ మరి ఇన్ని దశాబ్దాల పాటు తెలుగుదేశం పార్టీ బ్రహ్మాండంగా ఉంది. తెలుగువారి ఆత్మగౌరవం పేరుతో వచ్చిన పార్టీ ఆ ఆత్మగౌరవాన్ని క్యారీ చేస్తూ ముందుకెళ్తోంది అని అంటే నో డౌట్ వన్ అండ్ ఓన్లీ చంద్రబాబు నాయుడు వల్లనే. సో ఇప్పుడు ఆ లెగసీని కంటిన్యూ చేయాల్సింది లోకేష్ అనే విషయం కూడా అందరికీ తెలిసిందే. మధ్యలో ఏదో కాస్త సన్నాయి నొక్కులు నొక్కుతూ ఉంటారు, కానీ కొంతమంది ఎవరెన్ని నొక్కులు నొక్కినా లోకేష్ క్యారీ చేస్తారు. లోకేష్ తర్వాత చంద్రబాబు నాయుడు వారసుడు అనేది ఇట్స్ నోన్ ఫ్యాక్ట్. అయితే ఇప్పటి నుంచే ఎందుకు వస్తుంది, ఇప్పుడున్న పరిస్థితుల్లో డిప్యూటీ సీఎం చేయాలనే ఈ స్లోగన్ ఎందుకు వచ్చింది అనేది మొన్న శనివారం నాడు మనం కూడా డిబేట్ చేసాం. దాంతో అది ఇంకా ఎక్కువైంది. నిన్న ఇంకా చాలా మంది లీడర్లు మాట్లాడడం, ఇవాళ మరికొంతమంది నాయకులు మాట్లాడడం, ఇవన్నీ జరిగిన తర్వాత అనూహ్యంగా జనసేన నుంచి కూడా రియాక్షన్ వచ్చింది. జనసేన పార్టీ వైపు నుంచి కూడా మొన్న డిబేట్లో కానీ అంతకుముందు కానీ లోకేష్ని డిప్యూటీ సీఎం అనే స్లోగన్ వస్తున్న నేపథ్యంలో జనసేన ఎలా రియాక్ట్ అవుతుంది దీని మీద, వాళ్ళు ఏమైనా థ్రెట్గా ఫీల్ అవుతారా, లేకపోతే స్వాగతిస్తారా, లేకపోతే ఇది కూటమిలో ఏమన్నా ఇబ్బందికరమైన పరిస్థితులు సృష్టిస్తుందా అనే చర్చ చేశాం. కానీ అనూహ్యంగా జనసేన రియాక్ట్ అయింది. జనసేన రియాక్ట్ అవుతూ తెలుగుదేశం పార్టీలో లోకేష్ కోసం వస్తున్న ఈ డిమాండ్ని మేము స్వాగతిస్తున్నాం, అది పార్టీ వ్యవహారం, వాళ్ళ పార్టీ వ్యవహారం, మాకేంటి, మేము మా పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వాలని మేము కోరుకుంటాం, తప్పేముంది అందులో, మేము కోరుకున్నట్టే వాళ్ళు కోరుకుంటున్నారు అని చాలా చాలా డిప్లొమాటిక్గా అట్ ది సేమ్ టైం ఒక సుహృద్భావ వాతావరణంలో స్వాగతిస్తూనే డిప్లొమాటిక్గా జనసేన దాన్ని రిసీవ్ చేసుకుంది, రియాక్ట్ అయింది. అయితే మరి ఏమనుకున్నారో ఏమో చాలా సీనియర్ లీడర్లు రియాక్ట్ అయ్యారు తెలుగుదేశం పార్టీలో. మొన్న మనం ఇద్దరినే చూసాం. ఫస్ట్ మాట్లాడింది మహాసేన రాజేష్ మాట్లాడి ఉండొచ్చు, తర్వాత కడప మీటింగ్లో పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి మాట్లాడారు. కానీ నిన్నటికి ఇవాటికి వచ్చేసరికి మరొక సీనియర్ నేత పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆయన రియాక్ట్ అయ్యారు. లోకేష్కి డిప్యూటీ సీఎం చేయాల్సిన అవసరం ఉంది, అర్హతలు ఉన్నాయి అని చెప్పి. మరోపక్క పిఠాపురం వర్మ, ఆయన మాజీ ఎమ్మెల్యే, ఆయన కూడా అదే రియాక్ట్ అయినాడు, లోకేష్ని డిప్యూటీ సీఎం చేయాలని. మరోపక్క రాజమండ్రి టౌన్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు, ఆయన ఒక అడుగు ముందేసి ఇప్పుడు డిప్యూటీ సీఎం, నెక్స్ట్ సీఎం కూడా ఆయన అనేసాడు. నెక్స్ట్ సీఎం ఆయనే అని అందరికీ తెలుసు అనుకోండి. పార్టీలో తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారి తర్వాత సీఎం అయ్యేది ఆయనే ఎప్పుడైనా సరే, ఇంకా అందులో సందేహం ఏముంటుంది. సో ఇలాంటి ఈ ప్రాసెస్ నడుస్తున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ ఎందుకనో ఒక అలర్ట్ ఇచ్చింది. మరి ఇవ్వాలని ఇచ్చారా, నిజంగానే ఇచ్చారా, లేదు ఇవ్వకపోతే బాగోదని ఇచ్చారా నాకు తెలియదు, కానీ ఇచ్చారు. ఏమని ఇచ్చారంటే ఈ టాపిక్ని ఎవరు కూడా దీని మీద ఎక్కువ మాట్లాడొద్దు,
ఈ ఈ ఈ టాపిక్ని ఎవరు మాట్లాడద్దు అనే అలర్ట్ ఇచ్చారు. అలా మధ్యాహ్నం అలర్ట్ ఇచ్చారు. ఇవాళ అక్కడ దావోస్ వెళ్ళి జ్యూరిచ్లో సమావేశం జరుగుతుంది. అక్కడ ఎంటర్ప్రెన్యూర్స్, తెలుగు ఎంటర్ప్రెన్యూర్స్తో సమావేశం జరుగుతోంది. చంద్రబాబు నాయుడు గారితో పాటు లోకేష్ గారు వెళ్ళారు, తర్వాత పరిశ్రమల మంత్రి టీజీ భరత్ వెళ్ళారు, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు వెళ్ళారు. అక్కడ టీజీ భరత్ టక్కన అదే డాష్ మీద అనేసాడు. చంద్రబాబు నాయుడు గారు ఉండగానే పక్కనే అనేసాడు, మా భవిష్యత్ అంతా లోకేషే, మా కాబోయే సీఎం లోకేషే, ఏనాటికైనా అని చెప్పి అనేసాడు అక్కడ. అంటే ఈ వ్యక్తి ప్రమోషన్ని ప్రాంతీయ పార్టీలో ఆపడం సాధ్యం కాదు. ఎందుకంటే వాళ్ళు వ్యక్తిని ప్రమోట్ చేస్తేనే తాము ప్రమోట్ అవుతారు. ఆ భక్తిని ప్రదర్శించాలి, ఇష్టం ఉన్నా ప్రదర్శించాలి, ఇష్టం లేకపోయినా ప్రదర్శించాలి. కాబట్టి ఇది ఆపితే ఆగేది కాదు ఇది అనేది ఒకటి మనకు క్లియర్గా అర్థమవుతోంది. సో ఓవరాల్గా అసలు ఈ లోకేష్ని డిప్యూటీ సీఎం చేయాలి అనే ఆలోచన ఎక్కడ పుట్టింది, ఇది ఎందుకు ఇంత ఒకరి తర్వాత లీడర్లు ఎందుకు పోటీ పడుతున్నారు, లోకేష్ డిప్యూటీ సీఎం అనే ఆ స్లోగన్ని ఎందుకు పోటీపడి మరి వినిపిస్తున్నారు, పార్టీ ఎందుకు రెస్ట్రిక్ట్ చేయాలని, ఎందుకు కంట్రోల్ చేయాలని చూసినా కూడా ఎందుకు ఆగడం లేదు. ఇది లోకేష్ని డిప్యూటీ సీఎం చేయాలి అనే డిమాండ్ పెద్ద సీనియర్ నేతల దాకా, పొలిట్ బ్యూరో నేతల దాకా వెళ్ళిపోయింది. అది చాలా మంది మాట్లాడుతున్నారు. ఆ మాట్లాడే వాళ్ళకి బ్రేక్ వేసే క్రమంలో ఇవాళ తెలుగుదేశం పార్టీ నాయకత్వం ఈ టాపిక్ని ఎవరు మాట్లాడొద్దు అని చెప్పి ఆదేశాలు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. అయినా కూడా కంటిన్యూ అవుతూనే ఉంది ఆ డిమాండ్, పోటీపడి మరి మాట్లాడుతున్నారు. మరోవైపు జనసేన కూడా ఇందాక నేను చెప్పినట్టుగా చాలా డిప్లొమాటిక్గా వెల్కమింగ్ గానే చెప్పినట్టుగా చెప్తూ స్వాగతించింది. అయితే వాళ్ళకుండే ఆలోచనలు, వాళ్ళ ఆశలు వాళ్ళకు ఉంటాయి, అలాగే మాకున్నాయని చెప్పి జనసేన పార్టీ వైపు నుంచి కూడా రియాక్షన్ వచ్చింది. సో ఇది ఎందుకు దీంట్లో జరుగుతుంది, ఈ రకంగా ఎందుకు పోటీపడి, ఇప్పుడు ఇది సందర్భమా అసందర్భమా తెలియని పరిస్థితుల్లో ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది, లోకేష్ని డిప్యూటీ సీఎం చేయాలనే దాని మీద మనతో మాట్లాడడానికి ఉన్నారు జనసేన అధికార ప్రతినిధి కిరణ్ రాయల్ గారు ఉన్నారు, అలాగే విక్రమ్ పులా గారు సీనియర్ జర్నలిస్టు, రాజకీయ విశ్లేషకులు అండ్ సిపిఎం సీనియర్ నాయకులు, మాజీ శాసనసభ్యులు ఎంఏ గఫూర్ గారు, టీడీపీ తెలుగు రైతు అధ్యక్షులు, అలాగే అగ్రికల్చర్ మిషన్ చైర్మన్ మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు, అలాగే అమరావతి బహుజన జేఏసీ అధ్యక్షులు పోతుల బాలకోటే గారు కూడా మనతో చర్చలో పాల్గొంటున్నారు. ముందుగా విక్రమ్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. మొన్న మనం డిబేట్లో ప్యానల్ పెద్దగా ఉంది కాబట్టి పీడుకున్నా నేను, డిబేట్లో మాట్లాడినప్పుడు ఆ డిమాండ్ ఇంకా చాలా మంది వినిపిస్తున్నారు. మొన్నటికి చూస్తే నిన్నటికి చూస్తే ఇంకెక్కువ వచ్చింది. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు, పిఠాపురం వర్మ గారు, ఆదిరెడ్డి వాసు గారు, ఇంకెవరెవరో చాలా మంది మాట్లాడారు. సో మధ్యాహ్నానికి టీడీపీ బ్రేక్లు వేసే ప్రయత్నం చేసింది, అయినా ఆగల, అది నడుస్తోంది. ఎందుకు ఇది అసలు ఎక్కడ పుట్టింది అనుకుంటున్నారు, టీడీపీ ఎందుకు బ్రేక్లు వేసింది అనుకుంటున్నారు? అంటే ఎక్కడ పుట్టినా ఒకటైతే వాస్తవం అండి. అంటే మహాసేన రాజేష్ గారు ప్రస్తావించారని మొన్న మీరు సరే, ఆయన ఏంటంటే ఈజ్ నాట్ అన్ యాక్టివ్ లీడర్ టీడీపీకి నాకు తెలిసి. ఆయన ఏదో యూట్యూబ్ పెట్టుకుంటారు, అధికార ప్రతినిధి అయినా ఆయన ఎక్కడ పార్టీ ఆఫీస్ నుంచి ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టినట్టు నేనైతే చూడలేదు. మరి జనరల్గా పెడతాడు, బట్ రిలేటివ్లీ ఆయనది. బట్ ఒకటైతే ఆశ్చర్యం నాకు కలిగింది ఏంటంటే, శ్రీనివాసరెడ్డి గారు పాలిట్ బ్యూరో మెంబర్, ఇటువంటి అంశాలని పాలిట్ బ్యూరో మెంబర్స్ పార్టీ వేదిక అంటే పాలిట్ బ్యూరోలో చర్చించాలి. ఎందుకంటే వాళ్ళ గవర్నమెంట్, సోమిరెడ్డి గారు కూడా పాలిట్ బ్యూరో, అదే అంటే వాళ్ళ మీరు ఇందాక చాలా మంచి మాట చెప్పారు, పోటీ వస్తుంది. సాధారణంగా ఏంటంటే పార్టీలో ఒకళ్ళు మాట్లాడి ఇంకోళ్ళు మాట్లాడకపోతే మనం వెనకబడిపోతామనం ఏదో అనుకొని వెళ్తారు. ఎవరైనా వాళ్ళ మనోభావాలు దెబ్బతినా మనం వాస్తవాలు మాట్లాడాలి, అది ఉంటుంది. అది ఏ ప్రాంతీయ పార్టీలైనా జాతీయ పార్టీలో కూడా ఉంటామని ఉంటుంది. అయితే అదేంటంటే పాలిట్ బ్యూరో మెంబర్స్ దే ఆర్ సపోజ్ టు టాక్ ఆన్ దేర్ పార్టీ ప్లాట్ఫామ్ మీద చంద్రబాబు గారికి నివేదించదు. పైగా ఇదేంటంటే ఇది రైట్ టైం కాదండి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ప్రజా సమస్యల మీద దృష్టి పెట్టింది, పార్టీ సమస్యల మీద కాదు. పార్టీ సమస్యలు, పార్టీలో ఉండేటువంటి ఎవరికి పదవులు ఇవ్వాలి ఎవరికి లేదు అనేది ప్రయారిటీ కాదు. ఇప్పుడు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఏంటి, ఏ విధంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలి అనే దాని మీద ఎక్కువ
Focus ఉండాలి. ఫోకస్ ఉండాలి. అవును. అందువల్ల చంద్రబాబు నాయుడు గారు కూడా పెద్దగా ముందుగా స్పందించలేదు. కాకపోతే ఇది ఏమవుతుందంటే ఇప్పుడు స్మూత్గా వెళ్తుంది గవర్నమెంట్, ఎక్కడ రిఫ్ట్ ఎక్కడ ఇబ్బందులు లేవు. అటువంటి సమయంలో లేని ఇష్యూని ఒకటి నాన్ ఇష్యూని ఒక ఇష్యూ చేసి దాని చుట్టూ రాజకీయం నడిపి ఇక్కడ దాన్ని వైఎస్ఆర్సీపీ వాళ్ళకి అందించి వాళ్ళేదో వాళ్ళ మీడియా ద్వారా ఇద్దరి మధ్య రిఫ్ట్ క్రియేట్ చేయడం ఇదంతా ఏంటంటే దిస్ ఇస్ అన్వారంటెడ్. అందువల్ల నేను అనుకోవటం పార్టీలో అది బహుశా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు అయి ఉండొచ్చు, ఎవరు మాట్లాడద్దు. ఎందుకంటే ఏ మహానాడు వస్తుందనుకోండి అప్పుడు ఇటువంటి డిస్కషన్ వచ్చినా కొంత అర్థం చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు అసలు ఏమీ లేనప్పుడు ఇదేంటి. ఇంకోటి ఏంటంటే ఈ విషయంలో మనం చెప్పుకున్నాం, ఆయనకి అన్ని అర్హతలు ఉన్నాయి అవటానికి, దానికి నో ప్రాబ్లం. ఆయన హీ కెన్ బి మేడ్ డిప్యూటీ సీఎం, దానికి ఎవరు అభ్యంతరం పెట్టరు, తగిన అర్హతలు ఉన్నాయి అనేది ప్రాంతీయ పార్టీల అర్హతలు అవసరం లేదు కూడా, ఆయనకు ఉన్నాయి అంటే ఎవరు ఉన్నాయి, లేకపోయినా అయిపోతారు ఎవరు. అంటే ఇంకోటి నేను ఒకటి చెప్పి పెద్ద ప్యానల్ ఉంది అంటున్నారు కాబట్టి ఒకటి ప్లీజ్. ఒక జార్జ్ ఆర్వెల్ అనే మహారచయిత ఆయన యానిమల్ ఫామ్ అని ఒక నవల రాశాడండి. అందులో ఏం చెప్తాడంటే ఆయన, అది చాలా రాజకీయ వ్యంగ్యానికి సంబంధించింది. ఆల్ యానిమల్స్ ఆర్ ఈక్వల్ బట్ సమ్ యానిమల్స్ ఆర్ మోర్ ఈక్వల్ దాన్ అదర్స్ అంటాడు. అంటే పైకి అందరూ క్యాబినెట్ అంతా ఒకటిగానే కనబడుతుంది, కానీ క్యాబినెట్ లో కొంతమందికి ఎక్కువ పవర్స్ ఉంటాయి. అది డిప్యూటీ సీఎం అనేది అదేంటంటే ఒక సెకండ్, అంటే ఆ గ్రేడ్ అనేది చూసే వాళ్ళకి ఉంటుంది. అందువల్ల ఏంటంటే ఇటీవల నేను అనుకోవటం ఎందుకు ఇది వచ్చింది అని అంటే, పవన్ కళ్యాణ్ గారు హోమ్ మినిస్టర్ గారిని ఒక సందర్భంలో ఆయన చెప్పారు కదా. అదేవిధంగా మన తిరుపతి వెళ్ళినప్పుడు కూడా కొన్ని నిర్ణయాలు, ఎందుకంటే ఇవాళ కూటమిలో ఏ నిర్ణయం తీసుకున్నా కూడా కలెక్టివ్గా ఉండాలండి. అంటే అసలు మామూలుగానే క్యాబినెట్ అనేది కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ. ఏది చెప్పినా కూడా కూటమి నుంచి ఒక కలెక్టివ్గా వెళ్ళాలి, ఒకే టోన్ అండ్ టెనర్లో వెళ్ళాలి. డిఫరెంట్గా వచ్చేటప్పటికి ఏమైంది, ఆయన కొంచెం ఏమైందంటే ఆయన సజెస్టివ్గా మాట్లాడితే పర్లా, నేను విత్ డ్యూ రెస్పెక్ట్స్ వేరే విధంగా అనుకోకూడదు జనసేన వాళ్ళు కూడా. అంటే ఒక ఫత్వా ఇచ్చాడు ఆయన, ఆ టైప్ లో తర్వాత సర్దుకునే ప్రయత్నం చేశారు, ఆ టైప్ లో ఇవ్వకూడదు. ఎందుకంటే కలిసి ప్రయాణం చేస్తున్నప్పుడు ఏదైనా తీసుకుంటే ఎలా ఉంటది అనే పదం వచ్చింది. అట్లాంటి ఆ ఫత్వా జారీ చేసే టైపులో లేకుండా సీఎం గారితో మాట్లాడుకొని ఏ విధంగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి మధ్యలో సిఎంపీ లాంటిది ఏం జరగలేదు ఎలక్షన్స్ ముందు, కాబట్టి చాలా ఆచితూచి ఉండాలండి. ఒక ఏడాది కూడా అవ్వలేదు ఇంకా. అవును, రైట్. శ్రీనివాస్ రెడ్డి గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ వెంకటేశ్వర గారు. శ్రీనివాస్ రెడ్డి గారు, ఎందుకు ఇది ఇట్లా ఈ డిమాండ్ వస్తోంది, బాగా వచ్చింది అంటే మీరు మీ తెలుగుదేశం పార్టీలో వ్యవహారమే, అంతేగాని అయినా కూడా లోకేష్ ని ఇప్పుడు ఉన్న ఫలంగా డిప్యూటీ సీఎం చేయాలి లోకేష్ ని అనే డిమాండ్ ఎందుకు వచ్చింది? వెంకటేశ్వర గారు సార్, రాజకీయాల్లో మీరు ఓపెనింగ్ రిమార్క్స్ లో చెప్పినట్టు ఎవరి అవసరాలు ఎవరి ప్రయోజనాలు ఒకళ్ళు పొగట్టం, మళ్ళీ వెనకమాల మిగతా వాళ్ళు కూడా దాన్ని కంటిన్యూ చేయటం, ఏమైద్దోననేటువంటి ఆలోచన, ఇలాంటి అనేక అంశాలు ముడిపడి ఉంటాయి. అవును, మహాసేన రాజేష్, లేకపోతే రెడ్డప్ప గారి శ్రీనివాస్ రెడ్డి, సోమిరెడ్డి గారు, వాసు, వర్మ, ఇలా వీళ్ళందరూ పార్టీలో వీళ్ళంతా కూడా సీనియర్ నాయకులు, ఒక్క రాజేష్, మహాసేన రాజేష్ తప్ప. ఇక్కడ మహాసేన రాజేష్ మాట్లాడినా ఇంకెవరు మాట్లాడినా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే పార్టీ అధిష్టానం ఈ రోజు ఏం నిర్ణయం చెప్పింది, మీరంతా కూడా దాన్ని స్టాప్ చేయండి అని. అంటే దాని అర్థం ఏంటి, అధిష్టానం యొక్క అభిప్రాయం స్టాప్ చేయమంటే వీళ్ళు మాట్లాడుతున్నది తప్పు అని. లోకేష్ ఉప ముఖ్యమంత్రి కావాలి, ఉప ముఖ్యమంత్రి ఏంటి, వీళ్ళేంటి లోకేష్ గ్రేడ్ ని తగ్గియాలనుకుంటున్నారా? నాకు అర్థం కాదు. లోకేష్ ఏదో ఒక రోజు ముఖ్యమంత్రి అవుతాడు ఈ రాష్ట్రానికి, వీళ్ళు ఉప ముఖ్యమంత్రిని చేసేది ఏంటి, దానికి వీళ్ళందరూ రికమెండేషన్ చేసి. ఓకే, అంటే డిప్యూటీ సీఎం గురించి మాట్లాడొద్దు అన్నారని మీరు ముఖ్యమంత్రి ఆర్గ్యుమెంట్ ఎత్తుకున్నారు మీరు అందరికా కొత్తగా? నో నో నో, నేను వెంకటకృష్ణ గారు, నేను పార్టీ అభిప్రాయాన్ని లేదా ఉమ్మడి కూటమి ప్రభుత్వం నడిచే క్రమంలో మనం ఎలా వ్యవహరించాలి అనే దానికి కట్టుబడి మాత్రమే నేను మాట్లాడుతున్నాను. నేను కాదు సర్టిఫై చేసేది, వీళ్ళు కాదు, నేను కాదు. ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలి అని చంద్రబాబు నాయుడు గారికి ఆయనకు అర్హతలు ఉన్నాయని చెప్పి వీళ్ళు చెప్తే కానీ చంద్రబాబు నాయుడు గారు తెలుసుకోలేరు ఏంటి? అవును, అంటే ఇది బయట చాలా అంబరేషంగా ఉంది ఈ మాట్లాడుకోవటం.
ఇప్పుడు వీళ్ళు చంద్రబాబు నాయుడు గారికి ఏమి తెలియనట్టు అప్పుడెప్పుడో సజ్జల రామకృష్ణారెడ్డి అన్నాడు కదా, సిపిఎస్ రద్దు గురించి మాట్లాడితే ఆ లోకేష్ కే ఇప్పుడు జగన్ కేం తెలియదులే పాపం తెలిసి తెలియక చెప్పాడు వదిలేయమని. ఆ విధంగా ఏమన్నా భావిస్తున్నారా వీళ్ళు? వీళ్ళు సపోర్ట్ చేస్తారా చంద్రబాబు నాయుడు గారికి? దిశానిర్దేశం చేస్తారా వీళ్ళు? ఈయన అర్హతల గురించి, ఎవరి అర్హతల గురించి, ఎవరు ఎక్కడ ఉండాలి, ఏం చేయాలి అని మేం మాట్లాడితే ఇంక చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారు? చంద్రబాబు నాయుడు గారికి తెలుసు ఫస్ట్ ఎవరు ఎప్పుడు ఎక్కడ ఏం చేయాలో ఆయనకు తెలుసు. ఈ రోజు ఇది పార్టీ అందుకనే దీన్ని ఇంతటితో పూర్తిగా స్టాప్ చేయమంది. అయినా ఇంకా జరుగుతుంది కాబట్టి నేను కాస్త సీరియస్ గానే చెప్తున్నాను. మీరందరూ ఈ మాట్లాడదలుచుకున్న వాళ్ళందరూ గనక ఎవరిని ఎక్కడ పెట్టాలో చెబితే మీరే ఉండి పెట్టేవాళ్ళు కదా. చంద్రబాబు నాయుడు గారికి పెట్టమని మీరు చెప్పడం కాదు, ఇది బయట డిస్టర్బెన్స్ అయింది. కూటమి ప్రభుత్వం ఈ రోజు గోతికాడ నక్కల్లాగా, గుంట నక్కల్లాగా కాచుకొని కూర్చున్నటువంటి వైసీపీ శ్రేణులకి ఆయుధాలు అందించొద్దు. ఏం చేయాలో, ఎప్పుడు ఎవరిని ఎక్కడ పెట్టాలో చాలా క్లియర్ గా ఉంటుంది. ఆ విధంగా జరుగుతుంది. దీన్ని ఇప్పుడు ఏ రాజకీయ పార్టీ అయినా అంతిమ లక్ష్యం రాజ్యాధికారం అండి. రాజ్యాధికారం కోసమే రాజకీయ పార్టీ వచ్చింది, ఏమన్నా టీ పార్టీలు పెట్టడానికి ఇంకో పని చేయడానికి కాదు. అందుకని ఇప్పుడు జనసేన వాళ్ళు బాధపడుతున్నారన్నా లేకపోతే కౌంటర్ రాస్తున్నారు. జనసేన వాళ్ళు బాధపడడం లేదు, పైకి మరి రియాక్షన్ మాత్రం చాలా డిప్లొమాటిక్ గా చెప్పే కదా ఇందాక, చాలా డిప్లొమాటిక్ గా అవును అది వాళ్ళ పార్టీ వ్యవహారం, మాకేం అభ్యంతరం అన్నట్టుగా మాట్లాడుతున్నారు. అంటే ఒకళ్ళ వారు అక్కడిక్కడ మాట్లాడినా డిబేట్లలో చాలా ఆవేదన వ్యక్తం చేస్తుందని నేను చూశాను. వాళ్ళు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆవేదన పక్కన వాడు కాస్త అగ్గేస్తే అది ఆవేదన కాస్త కూడా ఆక్రోషంగా మారింది. వాళ్ళు పట్టుకుని వాళ్ళు అగ్గి పొలాలు పెట్రోల్ డబ్బాలతో ఉన్నారు. అసలు ఎప్పుడెప్పుడు తగలబెడదామా అని చూసే బ్యాచ్ అది. తునిలో రైలైనా ఇంకొక ఊర్లో గుడిసెలైనా తగలేయడానికి సిద్ధంగా ఉండేటువంటి జగన్మోహన్ రెడ్డి అనే కంపెనీ పక్కన కాసుకొని కూర్చున్నప్పుడు అవసరం లేని చర్చల్ని, అవసరం లేని విషయాల్ని ఎవరికి వాళ్లే పెద్దరికాలు తీసుకొని చెప్పొద్దు అనేది పార్టీ ఈ రోజు అవుట్ రైట్ గా పార్టీ చెప్పింది. పార్టీ చెప్పినా కూడా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఉండగానే మళ్ళీ టీజీ భరత్ అక్కడ అనేసాడు, అదే దావోస్ లో కూడా. ఇప్పుడు ఇది ఎట్లా ఉంటుందంటే, నేను చూసాను కదా బీఆర్ఎస్ పార్టీలో కేటీఆర్ కాబోయే ముఖ్యమంత్రి అని ఒక ఆయన అంటే ఈటల రాజేంద్ర ఫస్ట్ అంటే అది దావానంలాగా మొత్తం పార్టీలో నేతలు అందరూ అనేసారు. చివరి కేసీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టి అందరికి వార్నింగ్ ఇచ్చినా కూడా ఆగల అది. సో అందువల్ల ఈ పోటీ అనేది ఎవరు బాగా పొగుడుతామా, ఎవరు ఎలా దృష్టిలో పడాలా అనే దీంట్లో ఉన్నట్టుగా కనబడుతుంది. శ్రీనివాస్ రెడ్డి గారు ఒక్క నిమిషం. ఒక్కనే మాట, అది లోకేష్ బాబు దగ్గర పనిచేయడం అది వేరే విషయం. పనిచేస్తా పనిచేయదా అనేది అది వేరే విషయం అనుకోండి. బాలకోట గారు నమస్కారం. బాలకోట గారు, తెలుగుదేశం పార్టీలో మొదలైన ఈ డిమాండ్ ని లేదా ఈ చర్చని మీరు ఎలా విశ్లేషిస్తున్నారు దీన్ని? వెంకటేష్ గారు నమస్తే. డిబేట్ లో ఉన్న పెద్దలకి, మిత్రులకి అందరూ కూడా నమస్కారాలు, జై భీములు. ఓకే వెంకటకృష్ణ గారు, మీ డిబేట్ లో నేను ఎప్పుడు కూడా నా మెడలో కండువాలు ఉంటాయి. ఒకటి ఆకుపచ్చ కండువా, రెండు బులుగు కండువా. వినపడిందా? చాలా సార్లు అడిగారు. బాలకోట గారు 2 కండువాలు వేసుకుంటారు, ఆ 2 కండువాలు వేసుకుంటారు దేనికని అని మీరు అడిగితే చాలా సార్లు చెప్పా. అవును, ఇది అమరావతి జెండా, ఇది బహుజన కులాల ఎజెండా. అవును. ఈ డిబేట్ లో ఒక్క తెలుగుదేశం పార్టీ శ్రీనివాసరెడ్డి గారు, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తి, కిరణ్ రాయల్ గారు కానీ, విక్రమ్ పూలే కానీ, గఫూర్ గారు కానీ, నేను కానీ, మీరు కానీ కూటమి ప్రభుత్వం విజయం సాధించాలని 100కి 100 పాలు కోరుకున్న వ్యక్తులమే. అవును. డెమోక్రటిక్ ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అనే మాట ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. నిమిషం, అంటే డెమోక్రటిక్ గవర్నమెంట్ రావాలనుకున్నాం. అదే దట్స్ వాట్. అవును, ఎందుకంటే నేను గఫూర్ గారితో కలిసి ఆయా ఉద్యమాల్లో నేను పాల్గొన్నాను. ఆంధ్రప్రదేశ్ లో అమరావతి కానీ, దళితుల అట్రాసిటీస్ మీద కానీ. నేను చెప్పేది ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ ఏ మ్యాన్ డిజార్డర్ రూలింగ్ ఇన్ ద ఆంధ్రప్రదేశ్, ఒక డిజార్డర్ నుంచి బయటపడింది. మనం ఒక మనిషి చేసిన ఉపద్రవం నుంచి, ఒక ఉప్పెన నుంచి పరిపాలన బతికించుకున్నాం. ఈ బతికించుకోవటంలో 3 రాజకీయ పార్టీల భాగస్వామ్యం ఉంది.
ఆ పార్టీ అధినేతలకు ఒక స్పష్టమైన అవగాహన ఉంది. ఈ రోజున లోకేష్ గారికి ఉప సీఎం ఇవ్వాలా, డిప్యూటీ సీఎం ఇవ్వాలా, సీఎం ఇవ్వాలనే చర్చ ఆ పార్టీ అంతర్గత చర్చ. రహదారుల మీద మాట్లాడుకోవటానికో, టీవీ డిబేట్ లో, యూట్యూబ్ ఛానల్లో మాట్లాడే సంబంధించిన అంశం కాదు. ఈ రోజున తెలుగుదేశం పార్టీ ఈ చర్చకు ఫుల్ స్టాప్ పెట్టమన్నది చాలా సరైన నిర్ణయం, ఇంకా కాలాతీతం అయ్యింది. ఎందుకంటే నిర్మించడం చాలా కష్టం, కూర్చడం చాలా తేలిక, అవును, బతికించడం చాలా కష్టం, చంపడం చాలా తేలిక. ఎన్ని వ్యయ ప్రయాసాల కోర్చి ఈ మూడు పార్టీలు కలిసినా మనం కళ్ళారా చూసాం. అవును, కలుస్తారా, కలవరా, ఎప్పుడు కలుస్తారు, ఎలా కలుస్తారు, ఈ మూడు చాలా ఖర్చు వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు కష్టపడ్డాడు, ఆయన డిజార్డర్తో కష్టపడ్డాడు, మనం కలవమని చెప్తాం. వెంకటకృష్ణ గారు ఈ రోజున తెలుగుదేశం పార్టీ నాయకులుగా లోకేష్ గారికి ఫలాన్ని ఇవ్వండి అని అడిగే హక్కు అయితే ఉంది. కానీ ఎక్కడ అడగాలి, ఎప్పుడు అడగాలి, ఎలా అడగాలి, దానికి ఒక సంఘం ఉంది, పొలిటిక్ బ్యూరో ఉంది, ఒక క్యాబినెట్ ఉంది. అది అంతర్గతంగా వాళ్ళు తీసుకోవాల్సిన నిర్ణయం. నువ్వు 4 బజార్ల కోడల్లో పెట్టేసేసి లోకేష్ గారికి డిప్యూటీ సీఎం ఇవ్వంటే, ఇప్పుడు కిరణ్ రాయల్ గారు ఏమన్నాడు, 4 మెగా బ్రదర్స్, చంద్రబాబు నాయుడు గారు కూడా 4వ బ్రదర్ అని అన్నాడు. డిప్యూటీ సీఎం ఇవ్వమని కాదండి. ఇప్పుడు ఇదేంటంటే ఈ రోజున రాష్ట్రంలో దావోస్లో ముఖ్యమంత్రి లోకేష్ గారు ఎంత కష్టపడుతున్నారు, ఎందుకు వెళ్ళారు, ఈ రాష్ట్రంలో నిధుల సంగతి అనేది ఒక చర్చ జరగాల్సిన మనమే ఈ రోజున దీని గురించి మాట్లాడుతున్నామంటే కోడై కూస్తుంది. గత 4 రోజులుగా ఇది ఒక డిజార్డర్ అయిపోయింది. ఎందుకంటే ఇది క్షేమం కాదు ఈ చర్చ. అది చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. తెలుగుదేశం పార్టీకి భవిష్యత్తు లోకేష్ గారే, భవిష్యత్తులో సీఎం అవుతాడు, దాన్ని ఎవరు కాదనరు. కాకపోతే ఏంటంటే ఇది ఒక విధాన నిర్ణయము, పార్టీ అంతర్గత నిర్ణయము, అంతర్గత సమస్యకే కట్టుబడి ఉండాలి. నేను శ్రీనివాసరెడ్డి గారు కూడా చెప్తున్నా, చాలా విషయాల్లో వెంటనే మీరు ఫుల్ స్టాప్ పెట్టాలండి. మీరు కాలాతీతం చేసి ఎవడో నానాజాతి సమితి వాడు మాట్లాడిందని దాని మీద ఇంకోళ్ళు మాట్లాడితే చాలా ఇబ్బంది అవుతుంది, రొచ్చు అవుతుంది. బయట నుంచి చూసే మనకి ఒకలా కనబడుతుంది, పార్టీ లోపల ఉండి చేసుకునే వాళ్ళకి ఇంకోలా కోరికలు ఉండొచ్చు కదా, కోరికలు ఉండొచ్చు, వ్యూహాలు ఉండొచ్చు, ఆలోచనలు ఉండొచ్చు, రకరకాల ఇది ఉంటుంది పార్టీలో. నేను మాట్లాడుతాను మిమ్మల్ని వెంకటకృష్ణ గారు, సరే నేనే మిమ్మల్ని మాట్లాడుతున్నా, దీని వెనక వైసీపీ ఎజెండా ఉందంట, కాదంటారా? వైసీపీ ఎజెండా ఉందంట అంటే ఇప్పుడు ఆ పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి గారు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు వైసీపీ కోవట్లో ఉండాలి. మరి ఎవరైతే కాపురాన్ని గొడవ చేయాలి, ఈ కూటమిని చేర్చాలి, పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ పట్ల ఇబ్బంది పెట్టాలి, 8 నెలలు పరిపాలన పోటీ పడి పట్టించుకోవాల్సిన అంశాలు పట్టించుకోకుండా ఇటువంటి అంశాలు పట్టించుకుంటే ఎలా? వైసీపీ వీళ్ళు కొట్టుకుంటుంటే చూడాలి, ఇంకాస్త మధ్యలో ఆజ్యం పోయాలి, కాస్త పెట్రోల్ పోయాలి, వీలైతే మనం కూడా అగ్గిపుల్లు వేయాలని వైసీపీ కోరుకుంటుంది. కానీ ఇలాంటివి క్రియేట్ చేయడంలో వైసీపీ చెబితే వినేవాళ్ళు ఎవరుంటారు? టీడీపీ లీడర్స్ లో, పైగా వాళ్ళే చిన్న లీడర్స్ కాదు, పొలిట్ బ్యూరో స్థాయి వాళ్ళది. అలాంటి వాళ్ళు ఎందుకంటారు? కాకపోతే వాళ్ళ ఎజెండా ఏదో ఉండుంటుంది, వాళ్ళ వ్యక్తిగత ఎజెండానా, పార్టీ ఎజెండానా, లేకపోతే భవిష్యత్తు పరంగా ఆలోచించి, రాబోయే రోజులను ఆలోచించి ఇప్పటి నుంచే గ్రౌండ్ ప్రిపరేషన్ ఏదో ఉంటుంది సార్. అంత ఆషామాషిగా తీసేసే వ్యవహారం అయితే కాదు. ఇవాళ మీరు ఎవరు మాట్లాడొద్దన్న ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నమే. ఆయన కూడా మా పక్కనే ఉండి మాట్లాడేశాడు టీజీ భరత్, చంద్రబాబు నాయుడు గారు పక్కనుండే. సో ఇది అంత తేలిగ్గా పుట్టింది కాదు, ఇది అంత తేలిగ్గా ఆగేది కాదు. దీని వెనకాల చాలా ఎజెండా ఉంటుంది, పొలిటికల్ ఎజెండా ఏంటనేది. గఫూర్ గారు ఉన్నారు, ఇంకా మనకి జనసేన కిరణ్ రాయల్ గారు ఉన్నారు. నమస్కారం అండి. మీకు మిగతా పెద్దలందరికీ నమస్కారం సార్. చెప్పండి వెంకటకృష్ణ గారు. ఇప్పుడు జరుగుతున్న ఈ చర్చ, మరి ఇది లోకేష్ డిప్యూటీ సీఎం చేయాలనేది తెలుగుదేశం పార్టీలో పుట్టిన ఒక డిమాండ్. ఆ డిమాండ్ గడిచిన వారం రోజులుగా కింద స్థాయి నుంచి పై స్థాయి దాకా, పొలిట్ బ్యూరో మెంబర్ దాకా మాట్లాడుతున్నారు, మీరు చూస్తున్నారు కదా. సరే, ఇవాళ ఎవరు మాట్లాడొద్దని ఏదో ఒక ఆర్డర్ పాస్ చేసి ఉండొచ్చు, కానీ అయినా ఆగలేదు, అది ఆగట్లేదు. సో దీని మీద మీ అబ్జర్వేషన్ ఏంటండి? అసలు ఇప్పుడు వెంకటకృష్ణ గారు
దురదృష్టం అంటానండి నేను. ఉమ్, ఇప్పుడు మన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికో లేకపోతే శ్రీనివాస్ రెడ్డికో చంద్రబాబుకు లోకేష్ మీద ఉండే ప్రేమ కంటే ఎక్కువ ప్రేమ ఉంటుందా? అస్సలు ఉండదు. మరి ప్రజలు ఒక అవకాశం ఇచ్చారు, రాష్ట్రాన్ని అభివృద్ధిలోకి తీసుకుని పోవాలని ఏదో ప్రయత్నం జరుగుతుంది. సరే, మాకుండే రిజర్వేషన్స్ మాకుంటాయి, ఎందుకంటే బీజేపీకి రాష్ట్రంలో పునాదేస్తున్నారు. ఇవి మా అభిప్రాయాలు, మాకు అది డిఫరెంట్ ఇష్యూ. అయితే ప్రజలు ఒక గొప్ప మెజార్టీ ఇచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక ఎక్స్పీరియన్స్డ్ లీడర్ గా ఆయన ఏదో ఒక స్ట్రగుల్ చేస్తున్నాడు. లోకేష్ గారు ఇప్పటికే మంత్రిగా ఉన్న అనేక శాఖల అధికారులతో రెగ్యులర్ గా టచ్ లో ఉన్నారు. ఇప్పుడు డిప్యూటీ సీఎం చేయాలనేటువంటి చర్చ అది అఫ్కోర్స్ తెలుగుదేశం యొక్క ఇంటర్నల్ అఫేర్. మాకు బయటి వాళ్ళకి మాకేం సంబంధం లేదు, ఎవరు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అవుతారు, ఎవరు చీఫ్ మినిస్టర్ అవుతారు అనేది. అదే వాళ్ళు పార్టీగా నిర్ణయం చేసుకోవాలా. అయితే పార్టీ నిర్ణయము పార్టీలో జరగాలి తప్ప బయట పబ్లిక్ గా చర్చిస్తే పార్టీని బజార్లో లాగడమే. కాబట్టి ఎందుకు వీళ్ళు ఈ రకమైనటువంటి ఏదో అంటే లేట్ అయితే లోకేష్ గారికి ఇంకోటి దగ్గర అవుతారేమో అనే తాపత్రయం తప్ప ఏముంది ఇందులో? నిజంగా పోలిట్ బ్యూరో మీటింగ్ లో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి లేదండి దిస్ ఇస్ ద రైట్ టైం, ఆయన ఇప్పుడే మనం ప్రమోట్ చేయాలా అని చర్చకు పెట్టిండొచ్చు. అది ఆఫ్ కోర్స్ ఇంటర్నల్ అఫేర్ ఆఫ్ ది పార్టీ. అట్లా కాకుండా ఈ పత్రికలకు ఇచ్చుకోవడం, పత్రికల ద్వారా చర్చ చేయించుకోవడం, ఇది పార్టీకి అయితే నష్టం ఉంది. నేను చెప్పేది ఏమిటంటే, సరే చేస్తారా చేయరా, ఎవరిని చేస్తారు ఏమిటి అనేది వాళ్ళు పార్టీగా చర్చించుకోవచ్చు, పార్టీ నిర్ణయించుకోవచ్చు. కానీ ఈ రోజు ఈ 6 నెలల్లో 6-7 నెలల లోపలనే అసలు విషయాలు పక్కన పోయి ఈ విషయాలు ముందుగా అంటే అధికారం తప్ప వీళ్ళకేం పట్టదు, అధికార పంపకం తప్ప వీళ్ళకు అసలు ఏమి రాష్ట్రం పట్టదు అనేటువంటి ఒక చర్చకు దారితీస్తుంది. నేను ఒక వార్త విన్నా, ఏమిటి అంటే బీజేపీ కోరుకుంటుంది పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చేసి చంద్రబాబు గారిని సెంటర్ లోకి తీసుకొని లోకేష్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ చేయాలని. ఇది కూడా అనవసరమైన చర్చ. ఇప్పుడు పెద్ద పార్టీ అన్నప్పుడు పెద్ద పార్టీ నాయకుడు ముఖ్యమంత్రి అవుతాడు తప్ప అది ఎవరు పెట్టినా అది ఉందో లేదో నాకు తెలియదు. నాకు సాయంకాలం ఒకతానంటే ఇట్లదేమి ఉండదు లేవా, కథలు బాధ చెప్పుకుంటున్నారు అని. లేదు ఇది బీజేపీలో చర్చ జరుగుతుంది. ఏం జరుగుతుందో ఏమో. ఏమైనప్పటికీ ఆంధ్ర రాష్ట్రం యొక్క అభివృద్ధి, వాళ్ళు చేసిన వాగ్దానాలు, సూపర్ 6 అమలు, నిరుద్యోగ సమస్య పరిష్కారం, అన్ని ప్రాంతాల సమాన అభివృద్ధి, ఇది అజెండా పెట్టుకొని పనిచేస్తే ఉపయోగం తప్ప నువ్వు నేను నా అధికారం నీకు, నీ అధికారం నాకు అనే పద్ధతిలో వీళ్ళు అధికారం కోసం ఈ రకంగా కుమ్ములాడుకుంటే లేదా బజార్కి ఎక్కితే దానివల్ల పార్టీ పరువు పోతుంది. వీళ్ళు లోకేష్ మంచి చేయడం లేదు, తెలుగుదేశాన్ని నష్టం చేస్తున్నారని చెప్పదలుచుకున్నాను. రైట్. ఇప్పుడు జనసేన వర్షన్ ఏంటో చూద్దాం ఒకసారి. కిరణ్ రాయల్ గారు, మీ పార్టీలో మీరే రియాక్ట్ అయింది, ఇంకెవరు రియాక్ట్ కాలేదు. లోపల మాట్లాడుకున్నారో కానీ రియాక్ట్ అయింది అయితే మీరే. అంటే మీకు పార్టీ పరంగా వచ్చిన రియాక్షనా లేకపోతే అది మీ ఇండివిజువల్గా చెప్పారా అనేది ఒకటి. మీరు దాన్ని స్వాగతించారు, లోకేష్ని డిప్యూటీ సీఎం చేయాలనే డిమాండ్ని మీరు వెల్కమ్ చేశారు. అది వాళ్ళ పార్టీ ఇంటర్నల్ చర్చ అని వెల్కమ్ చేశారు. వెల్కమ్ చేస్తూనే మీ లైన్ ఏదో మీరు చెప్పే ప్రయత్నం చేశారు. ఏంటి అసలు పార్టీ వ్యూ ఏంటి, జనసేన ఎలా ఫీల్ అవుతుంది ఈ అంశం మీద? వికే గారు నమస్కారం, మీకు ఏబిఎన్ ప్రేక్షకులకి, ప్యానల్ పెద్దలకి, విక్రమ్ గారి అందరికీ. సార్, ముందుగా నాకు ఒక కోరిక ఉంది సార్. ఈ డిబేట్ అంటే ఈ చర్చ, ఈ డిబేట్తో ఫుల్ స్టాప్ అయిపోతుందేమో అని సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే ఇది పెరిగే కొద్దీ ఇందాక సార్ చెప్పినట్టు పొలిటికల్ బ్యూరో మెంబర్స్ ఎవరైతే ఉన్నారో టీడీపీలో, పోలిట్ బ్యూరో మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మధ్యలో జరగాల్సిన మీటింగ్ ఇది, డిస్కషన్ ఇంటర్నల్ గా. రెండోది, వైసీపీకి వీళ్ళు ఛాన్స్ ఇస్తున్నారు అని సార్ చెప్పారు. వాస్తవం అదే నేను చెప్పా పొద్దున. ఇప్పుడు మేమందరం మాట్లాడుకునే చర్చ ఇది పెరిగే కొద్దీ వైసీపీ వాళ్ళు వైసీపీ ఛానల్ జాతర చేస్తున్నారు. సంక్రాంతి, భోగి అన్ని కొంతమంది వాళ్ళకి ఇచ్చినట్టుంది గీత. ఇంకా ఏమో మనం కూటమి చీలిపోతుంది, కూటమిలో తుఫాన్ వచ్చింది, కప్పులో తుఫాన్ వచ్చింది, కప్పులో అది పడింది. ఏం కాదు, మనకి తెలుసు. వైసీపీ వాళ్ళు అన్నారని అనుకోండి, ఏం కాదు సార్, మీడియాలో రాశారని అనుకోండి. సోషల్ మీడియాలో సామాన్య కార్యకర్త, కింద స్థాయిలో ఉన్న కార్యకర్తకి కొంచెం డిప్లొమాలు డైనామాలు పడే అవకాశం ఉంది. ఉన్నారు. ఇప్పుడు మీకు అన్ని తెలుసు, మాకు మీలో సగం కొంత తెలుసు. నాకు కూడా సారు
ఎక్స్పీరియన్స్ అని తెలుసు. కొంత స్థాయిలో కార్యకర్తలు ఉంటారు కదా, వాళ్ళు ఏదో జరుగుతుంది ఈ 2-3 రోజులుగా టీవీలలో సోషల్ మీడియాలో చూస్తున్నాము ఉప ముఖ్యమంత్రి చేయాలని చెప్పి దాన్ని ఒకటి ఉంటాం. అది నా అభిప్రాయం, ఓపెన్గా చెప్పాను. నేను యాసే పార్టీ సీనియర్ లీడర్గా, నేను ఒక స్పోక్స్ పర్సన్, ఒక పార్టీ ఇన్ఛార్జ్గా నేను నా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. ఎందుకంటే వాళ్ళు టీడీపీ వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసినప్పుడు ఖచ్చితంగా మేము కూడా సీనియర్ పొలిటికల్ లీడర్లు, మేము ఎక్స్ప్రెస్ చేయొచ్చు మా ఒక్క ఆవేదన ఏమని. లోకేష్ గారిని ఉప ముఖ్యమంత్రి చేయడం అనేది కరెక్ట్, వాళ్ళ అభిప్రాయం. మేము ఎక్కడ వద్దని చెప్పట్లా, ఇవ్వద్దని చెప్పట్లా. మీ అభిప్రాయం బాగుంది. మాకు కూడా పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావాలి, మాకు మనసులో మాట ఏంటి సార్. ప్రజారాజ్య పార్టీ 2009 15 ఏళ్ళు అవుతుంది. 10 ఏళ్ళు జనసేన పార్టీ పెట్టి 10 ఏళ్ళు అయింది. ఒక కోట్లాది అభిమానులు పవన్ కళ్యాణ్ గారికి. ఏ డిప్యూటీ సీఎంకి వెళ్ళినంత క్రేజ్ ఉంది పవన్ కళ్యాణ్ గారికి. ఇంత స్టరిష్మా, ఇంత సత్తా ఉన్న పవన్ కళ్యాణ్ ఎందుకు ముఖ్యమంత్రి కాకూడదు? ఉంటుంది. కానీ మేము ఎక్కడ కూడా బహిరంగ చెప్పలే, ఎక్కడ కూడా మేము నలుగురిలో మాట్లాడతామే తప్ప పబ్లిక్ మీటింగ్ లో వచ్చి మేము ముఖ్యమంత్రి గఫూర్ గారు అన్నారు, ఎవరు చెప్పారని బీజేపీ వాళ్ళు ఎవరో మాట్లాడుతూ చెప్పారు, ఎక్కువ వినికిడి అదే ఎవరు అన్నారు. ఇట్లాంటివి ఉంటాయి. మీటింగ్ లో మైక్ ఎత్తుకొని కళ్యాణ్ గారి ముందరో లేకపోతే చంద్రబాబు గారి ముందరో మైక్ ఎత్తుకొని మేము పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావాలని చెప్పలేదు. తప్పేం లేదు, అనుకున్నా తప్పేం లేదు. మనసులో మాట, మా మనసులో మాట మేము చెప్పాం. అంతే. దాంతో పాటు ఏం చెప్పాను, మాకు చంద్రబాబు గారు మెగా బ్రదర్లో 4. నువ్వు ఇదో విచిత్రమైన మాట చెప్పేవేంటిది? అవును, తప్పేమో సార్. ఇప్పుడు పర్మిషన్ తీసుకునే చెప్పావా? పర్మిషన్ గురించి కాదు సార్, దీంతో పర్మిషన్ మెగా ఫ్యామిలీ పర్మిషన్ ఉండాలిగా. మెగా ఫ్యామిలీ మేము కూడా మెగా ఫ్యామిలీ అట్టయితే 25 ఏళ్ళుగా వాళ్ళ కుటుంబంతో కాదండి, అన్నదమ్ముల ముగ్గురిని అంటాం కదా, అందుకని అంటున్నా. నాకు ఒక విషయం చెప్తా సార్ మీకు. ఎందుకంటే చిరంజీవి గారి కుటుంబంలో వాళ్ళు ప్రేమించే వ్యక్తులను మెగా ఫ్యామిలీ మెంబర్ చూస్తారు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఒకనొక సందర్భంలో చంద్రబాబు గారు అన్న అని పిలుస్తారు, ఖచ్చితంగా పిలుస్తారు. నారా లోకేష్ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు నేను వినలేదు ఎప్పుడు. సార్ అంటారు, అన్నా కూడా తప్పు లేదు. నారా లోకేష్ గారు కూడా కళ్యాణ్ గారు అన్నయ్య పిలిచారు, మేము చూసాం. అవును, పవన్ అన్న అంటాడు కదా, అన్న అంటాడు. వీళ్ళ మధ్య మంచి అనుబంధం ఉంది. మేము ఇప్పుడు కూడా నేను కూడా అదే అంటున్నాను, మెగా బ్రదర్స్ అని. చిరంజీవి గారు లేకపోతే కళ్యాణ్ గారు లోకేష్ గారిని మెగా బ్రదర్స్ అంటే చంద్రబాబు గారు అన్న. ఎందుకంటే అదే నువ్వు చంద్రబాబు గారు అన్నావు, అదే లోకేష్ గారు అంటే అసలు ఏజ్ పరంగా బ్రదర్స్ ఏజ్ అందరికన్నా పెద్ద అన్నాడు. ఎందుకంటే వయసులో ఉన్నా కూడా ఈ రోజు ఏం సలహాలు తీసుకున్నా కూడా పవన్ కళ్యాణ్ గారు 7 నెలలుగా చంద్రబాబుతో గడుపుతారు ఎక్కువ, చిరంజీవి గారితో పోవడంలా. మొత్తము మంగళగిరి ఆడ చంద్రబాబు రెడ్డి గారు మొత్తం ఏమున్నా కూడా వెళ్ళి కలవడం, అభివృద్ధి రాష్ట్రం అభివృద్ధి ఇద్దరు అదే పనులు ఉన్నారు. ఇద్దరు వేరే పని పెట్టుకోలే, అభివృద్ధి నిధులు, రాష్ట్రం అభివృద్ధి నిధులు. ఈ పనిలో ఉన్నప్పుడు ఆయన అన్నయ్యగా ఉన్నప్పుడు ఆయన కూడా మా కుటుంబంలో సభ్యుడే. కాబట్టి దయచేసి చిచ్చు పెట్టకండి కొంతమంది అనే భావనతో నేను ఓపెన్ గా మాట్లాడా. అది వైసీపీ నాయకులు గేమ్ రూపంలో వచ్చింది. ఎందుకంటే ఈరోజు నేను చూసా ట్విట్టర్ నిన్న మొన్న 30,000 అకౌంట్లు ఉంది వైసీపీ వాళ్ళకి సోషల్ మీడియాలో, ఫేక్ అకౌంట్లు. ఇప్పుడు తగ్గినాయి. ఒకప్పుడు 80,000 ఉంది, ఇప్పుడు 30,000 వచ్చారు. జీతాలు ఇవ్వట్లే కదా, వెళ్ళిపోయారులే. పేటిఎం బ్యాచ్ సగం ఉంది. ఆ పేటిఎం బ్యాచ్ వాళ్ళు సోషల్ మీడియాలో భారీగా పెట్టడం, ఇదే గొడవలు, అది ఇది జరిగింది. ఇంటర్నల్ గా మనకు వదిలేదు, ఇంటర్నల్ జరిగిన అవన్నీ అర్థం పెడితే పర్లేదు. వేరే విధంగా జనసేనలో చీలికలు వచ్చేసినాయి, పవన్ కళ్యాణ్ గారిని ఇలా చేయాలని చూస్తున్నారు, లోకేష్ గారితో ఇవన్నీ ప్రయత్నాలు భాగంగా అర్థం చేసుకుని ఓకే. తెలియని వాళ్ళకు ఏదో బాధేస్తుంది, ఆ బాధను అర్థం చేసుకునే ఈ రోజు ముందుకు స్టేట్మెంట్ ఇవ్వడం కారణం కూడా అంతే. దీనిలో ఎవరు ప్రోత్సాహం లేదు, ఎవరి బలవంతం లేదు, ఎవరు పెట్టి తోయలేదు. నా పనేలో యాజ్ ఏ పార్టీ మెంబర్ని నా ఒపీనియన్ ఇది. పవన్ కళ్యాణ్ గారు సీఎం వచ్చే కోరుకుంది కాబట్టి చెప్పాను, మనసులో ఉన్న మాటను చెప్పినాం. మీరు చెప్పలేని చెప్పాలి అనే ఉద్దేశం. బట్ అట్ టైం ఇంకో మాట ఉంది ఇంట్లో, ఇది చాలా సెన్సిటివ్ మాట. మాకైతే అంటే మేము ఎన్నికల ముందు ఎలక్షన్ పని చేస్తాం అందరం కూడా. ఎలక్షన్ ముందు ఏదైతే కమిట్మెంట్తో ఎన్నికలకు వెళ్ళారో వీళ్ళు ఎన్నికలు మీరు అడగచ్చు, వెంటనే అడుగుతారు, ఏం కమిటీ అడుగుతారు నాకు తెలుసు, ఏం కమిటీ అడుగుతారు. ఎలక్షన్ ముందు కమిట్మెంట్తో వెళ్ళారో ఆ కమిట్మెంట్ కొనసాగించాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఎలక్షన్ ముందు కమిట్మెంట్ ఉంటుంది, 21 సీట్లు మేము తీసుకున్నాం. ఏంటది? అంతే సార్, కమిట్మెంట్ అనేది మాకు కమిట్మెంట్ తో వెళ్ళారు, దాన్ని కొనసాగించాలని నువ్వు అన్నావంటే అది ఏదో ఉండాలి కదా. ఉంటుంది సార్, భవిష్యత్తు కూడా చెప్తారు సార్. ఇంకా 5 ఏళ్ళు ప్రయాణించాలి, మాట్లాడు ఏంటి ఆ కమిట్మెంట్ ఉంటుంది కదా సార్. రాజకీయాలు కమిట్మెంట్ లేదే ఇప్పుడు మేము పొత్తులోకి వెళ్తామా అంటే 5 ఏళ్లలో సీఎం మార్చాలని అనుకున్నాను. అవన్నీ ఏం లేదు, అలాంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒక్కనే పెట్టాలి, ఎవరిని పెట్టకూడదు అని అనుకున్నాను. ఏమన్నా సార్ భవిష్యత్తులో చెప్తున్నా కదా, మీరే చూస్తారు. ఎందుకంటే ఒకటే సార్ నేను చెప్పేది, పవన్ కళ్యాణ్ గారు నేను నీ నోటి వెంట కొత్త మాట విన్నాను, ఎన్నికల ముందు కమిట్మెంట్ ఉంది అని.
ఉంటుంది సార్ ఖచ్చితంగా. ఎజెండాలు ఒక్క నిమిషం. పార్టీలు సార్. పవన్ కళ్యాణ్ ఎజెండాలు లేకపోతే అభివృద్ధి ఎజెండాలు లేకపోతే అవన్నీ మేనిఫెస్టోలు అవన్నీ అవి కామన్. ఉంటాయి కానీ కామన్ మినిమం ప్రోగ్రామ్స్ లాగా పదవుల గురించి కమిట్మెంట్ ఉంది అని నేను ఉండొచ్చు సార్. పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీ సీఎం అనేది వెనకాల ముందే అనుకున్నారు. అంతవరకు ఓకే, కానీ ఇంకేమైనా కమిట్మెంట్ ఉందా సార్ ఒకటి లోకేష్ చేయొద్దని? అవన్నీ ఏముంటావు సార్. ఇప్పుడు చెప్తాను మేము, మాకేం లోకేష్ గారు మాకు అడ్డం కాదు పాపం. లోకేష్ గారి వల్ల మాకు డ్యామేజ్ అవుతుంది మేము భావించట్లేదు. ఆ. లోకేష్ వల్ల మాకు భారం అవుతుంది మేము అనుకోవట్లేదు. కానీ ఎన్నికల ముందు కొన్ని కమిట్మెంట్స్ ఉంటాయి రాజకీయాలు. మళ్ళా అదే మాట, ఏడు అదే చెప్పాలి చెప్తాను. కాబట్టి. 2 రోజులు అయితే మేమే చెప్తాం సార్. ఎందుకు సార్ అన్ని ఒకే తెలిసిపోతుంది, ఇంకేముంది డిబేట్ నువ్వు ఈ డిబేట్ తో ముగింపు పలకాలి, పలకాలి. పడితే అది బాగుంటుంది తీవ్రంగా అంటావు. మరి ఇది కూడా చెప్పాలి కదా. నేను చెప్తాను కదా, ఇదే విషయం చెప్తున్నాను. వాళ్ళు మాట్లాడే మాటలకి మేము మాట్లాడే మాటలకి నాకు అర్థమైంది ఏంటంటే నీ మాటలు బట్టి ఈ 5 ఏళ్ళు ఒకటే డిప్యూటీ సీఎం ఉండాలి అనేది ఏదో ఉన్నట్టు. ఏమో సార్ మీరేమన్నా దానికి మేమేం మాట, ఎందుకంటే అదే మీరే చెప్తున్నప్పుడు మేమైతే ఒకటే సార్, పవన్ కళ్యాణ్ గారిని ఉన్నత స్థాయిలో చూడాలి మా కోరిక. ఇప్పుడు తప్పే ఉంది, తప్పే ఇంకా పెద్ద స్థాయిలో చూడాలి కోరుకుంటున్నాను. ఇంకా పెద్ద స్థాయిలో చూడాలని కోరిక మాకు ఉంటుంది. Yes. అవకాశం వచ్చినా మేమైతే స్థాయిని వదలదని చెప్తాం. ఎటువంటి సమయంలో వదలాలి, ఎవరు వదలొద్దు. రాజకీయాలు ఎటువంటి అవకాశం ఎవరికి వచ్చినా ఎవరు ఎదుర్కోరు. వదలొద్దు. రాష్ట్రానికి బాగుపడాలి, రాష్ట్రం బాగు చేయాలి, రాష్ట్ర అభివృద్ధి చేయాలి. ఈ రోజు వాస్తవం చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారు ఎంత పని చేస్తున్నారో మనం చూస్తున్నాం. ప్రజలకు ఇంతో ఎంతో మంచి చేయాలనుకునే ఏ నాయకుడు తమకు వచ్చే అవకాశాలు కాబట్టి- వదలకూడదండి. అవును సార్. ఎందుకంటే ఎంత పెద్ద పదవులు వస్తే అంత ఎక్కువ సేవ చేసే అవకాశం వస్తుంది. నేను మాట్లాడిన మాట ఏమంటే బాధ ఎక్కడేసిందంటే పోలిట్ బ్యూరో సభ్యులు ఇందాక విక్రమ్ గారు చెప్పినట్టు 4 గోడల మధ్య మాట్లాడేసింది. 40 మంది ముందు మాట్లాడము అది చాలా వైరల్ అయిపోయి నాలాంటి జన సైనికుడికి బాధేసింది. అక్కడే కాంట్రాడిక్టరీ వస్తుంది. ఒక్క నిమిషం విక్రమ్ గారు, ఇప్పుడు మీరేమో అది వాళ్ళ పార్టీ అంతర్గత వ్యవహారం, మాకేం ఇబ్బంది అని మీరే అంటున్నారు. మళ్ళీ వాళ్ళు మాట్లాడడం మాకు బాధ వేసింది అంటారు. అంటే వాళ్ళు ఇప్పుడు నేనేమన్నాను సార్? ఒకటి వాళ్ళు మాట్లాడితే బాధ ఏంటి, నిజంగానే లోకేష్ డిప్యూటీ సీఎం చేశారని అనుకోండి, అది చేసుకోవాలి. మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి, బాధ మాకు ఏంటి? అభ్యంతరం లేదు, ఏ చెప్పింది నాకు అర్థం మరి కాదా? అభ్యంతరం లేదంటారు, బాధ అంటారు. ఈ రోజు నేను కూడా ఏమన్నాను, మా ఒపీనియన్ ఇది, ఓకే మా ఒపీనియన్ ఇది. మేము చేయొద్దని ఎక్కడ చెప్పట్లేదు, Okay. ఆపని చెప్పట్లేదు. Okay. మాకు మనసులో బాగా, మాకు మనసులో మాట, ఉంటుంది, తప్పేం లేదు. మనసులో మాట కొన్నిసార్లు మనసులో పెట్టుకుంటే మంచిది. రైట్. మనసులో మాట బయట పెడితే పక్క పక్కోడు పార్టీ తెలుసు. బాగా రెడీగా ఉంటుంది. ఆల్రెడీ వాళ్ళ చేతుల్లో మైకులు జోలు తిరుగుతారు అందరూ ఇలా సంకల్లో. వాళ్ళ దొరికితే టపాలు మాట్లాడేస్తారు. కాబట్టి ఆ మైకులు పని చెప్పకుండా ఉంటే బెటర్ అని చెప్పి నా అభిప్రాయం. రైట్, మంచి అభిప్రాయం. విక్రమ్ గారు ఇప్పుడు చెప్పండి. ఆపాను. జనరల్గా అంటే పవన్ కళ్యాణ్ గారే పలు సందర్భాల్లో వచ్చే 10 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారే సీఎం సీఎం అని చాలా సందర్భాలు. అంటే ఆయన మనసులో ఏముందనేది తెలుస్తుంది. సరే కమిట్మెంట్ ఉందా లేదా మనకు అది తెలియదు కానీ బట్ ఆయన మనసులో ఉన్నది ఏంటంటే చాలా పబ్లిక్గా ఆయన ఏం చెప్పారంటే చంద్రబాబు నాయుడు గారు 10 సంవత్సరాలు మరో 10 ఏళ్ళు ఆయన సీఎం అని ఆయన చాలా సీఎం. సందర్భాలు అన్నారు. తర్వాత ఇంకోటి ఏంటంటే ద నేచర్ ఆఫ్ పాలిటిక్స్ ఏంటంటేనంటే ముఖ్యంగా అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు సంబంధించినటువంటి సామాజికమైనటువంటి సమస్యలు కావచ్చు, లేదంటే ఆర్థికపరమైన సమస్యలు కావచ్చు, రకరకాల సమస్యలు అవన్నీ చిక్కుముళ్ళ లాంటివి. అధికారంలో ఉన్న వాళ్ళు ఆ ముడుల్ని విప్పటమే పరిపాలన, అంతేగాని తమంతట తాము ముడులు వేసుకోకూడదు. ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే వాళ్ళ కూటమి ప్రభుత్వంలో ఆ ప్రజలకు సంబంధించిన ఆ నాట్స్ ఏవైతే ఉంటాయో ఆ ముళ్ళు ఇప్పుతారా లేదంటే తమకు తామే ముళ్ళు వేసుకుంటారా అనేది పెద్ద క్వశ్చన్. అది అందువల్ల ఒక పెద్ద పార్టీగా తెలుగుదేశం పార్టీ దాదాపుగా 4.5 decades అయిన పార్టీ కాబట్టి తెలుగుదేశం వాళ్ళకి ఎక్కువ బాధ్యత ఉన్నది. ఎందుకంటే రాజకీయాలు అనేక అంశాలు వస్తూనే ఉంటాయండి తెర మీదకి. వాళ్ళ ప్రమేయం లేకపోయినా ఎవరి ప్రమేయం లేకుండా కొన్ని అంశాలు వస్తాయి. కానీ సీనియర్లుగా అంటే పాలిట్ బ్యూరో మెంబర్స్ అంటే ఏంటి అర్థం? కొన్ని అంశాలని రాష్ట్రానికి సంబంధించిన మండలి అందులో ఎంత అంటే వాళ్ళు ఇచ్చేటువంటి సూచనలు సలహాలు ఎంత దీనిగా ఉండాలని అంటే రాష్ట్ర అభివృద్ధికి ఏ విధంగా ఉపయోగపడుతుంది, పార్టీ అభివృద్ధికి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది వాళ్ళు చెప్పగలిగే స్థాయిలో ఉన్న వాళ్ళని తీసుకుంటారు. వాళ్ళు ట్రబుల్ షూటర్స్గా ఉండాలి తప్ప ట్రబుల్ మేకర్స్గా ఉండకూడదు. అదేవిధంగా ముళ్ళని ఇప్పాలి, చిక్కుముళ్ళని ఇప్పాలి తప్ప వాళ్ళు చిక్కుముళ్ళు వేసుకోకూడదు. అది మరి వాళ్ళు మరి ఎట్లాగా వేసినట్టే మీరు భావిస్తున్నారు అంతే కదా. ఇప్పుడు లేనిపోయిన తలనొప్పి కదా ఇదంతా. ఇప్పుడు ప్రజల అటెన్షన్ డైవర్ట్ అవుతుంది. ఇప్పుడు గఫూర్ గారు చాలా బాగా చెప్పారు, మనం చెప్పిన దాన్ని ఆయన ఇంకొక విధంగా చెప్పారు. ఇవాళ రాష్ట్రం ముందు ఇష్యూస్ ఏంటి, వాటిని ఏ విధంగా పరిష్కరించాలి, ఏ విధంగా గాడిలో పెట్టాలి అని ఒకవైపు తపన పడతా ఉంటే పదవులు ఎవరికి ఇవ్వాలి, పదవులకి ఎవరు పంచాలి అనేది ఈ చర్చ వైపు పార్టీ వెళ్తుంది అని అంటే అది ప్రజల దృష్టిలో ఎట్లా ఉంటుంది? ఇప్పుడు అదే ఇక్కడ సమస్య ఏమవుతుందంటే కూటమి ప్రభుత్వం వచ్చిన ఆశయం కానీ దాని ప్రజల ఆకాంక్ష కానీ వేరు, డిఫరెంట్. గఫూర్ గారు చెప్పినా మీరు చెప్పినా దాని అర్థం అదే కదా. కానీ సడన్గా ఇది తెర మీదకి రావడం
ఓకే, రాజకీయ పార్టీల్లో రాజకీయాల్లో ఉంటాయి వస్తాయండి, పదవి issues కాంక్షలు, వస్తాయి. అవును. ఎవరిని ఎక్కడ పెట్టాలి, ఇవన్నీ ఉంటాయి. కానీ ఎప్పుడు ఏది ఎక్కడ ఎలా మాట్లాడాలి, అది అవసరమా లేదా, సందర్భమా అసందర్భమైందా, అందుకే నన్ను అసందర్భంగా వచ్చిందా అని. ఈ అసందర్భ ప్రేలాపనలు లేకపోతే అసందర్భమైన ప్రస్తావనలు ఎందుకు వస్తున్నాయంటే, దావోస్ వెళ్ళినా కూడా ఇదే మాట్లాడితే దావోస్ వెళ్ళిన పర్పస్ ఏంటి? ఒకసారి టీజీ భరత్ అక్కడ ఏం మాట్లాడారు ఒకసారి ప్లే చేయండి. The most dynamic youth leader మా నారా లోకేష్ గారు, highly educated, 175 ఎమ్మెల్యేలు, 25 ఎంపీలు, ఆ రాజ్యసభ ఎంపీలలో స్టాన్ఫర్డ్ నుంచి చదివిన వాళ్ళు ఎవరు లేరండి. సో వెరీ హైలీ ఎడ్యుకేటెడ్, సో హీ నోస్ వాట్ టు డూ, వెన్ టు డూ ఎవ్రీథింగ్. సో పర్ఫెక్ట్ బ్లెండ్ ఉంది మాకు, ఇట్లా సీనియరు ఇట్లా జూనియరు. వీ హ్యావ్ అంటే లాంగ్ టర్మ్ విజన్, ఒక ఆలోచన చేస్తే ఫ్యూచర్ ఆఫ్ తెలుగుదేశం పార్టీకి ఉంది అని చెప్పేదానికి ఒక క్లారిటీ ఉందన్నమాట మా పార్టీలో. అండ్ నచ్చినా నచ్చకపోయినా ఎవరికైనా ఫ్యూచర్ ఇస్ లోకేష్ గారు. అండ్ కాబోయే ముఖ్యమంత్రి కూడా మన లోకేష్ గారు ఫ్యూచర్లో. అదే అక్కడ అసందర్భమైన ప్రస్తావన. మరి అక్కడున్న ఎంటర్ప్రెన్యూర్స్కి లేకపోతే అక్కడున్న మరి ఆ విజిల్స్ ఇవి ఎన్ని మాట్లాడే విజిల్స్ రావు కదా, అక్కడ కావాల్సింది కొంచెం ఊపు, జోష్. నిజానికి శ్రీనివాస్ రెడ్డి గారు, అంటే నేను ప్రేలాపనలు అనే పదం వాడితే కొంచెం బాగుండదేమో కానీ ఇదంతా అసందర్భమైన ప్రస్తావనలే అని అనుకోవచ్చు కదా. ఇప్పుడు ఏ అవసరమూ లేదు. ఇప్పుడు చాలా ఇష్యూస్ ఉన్నాయి మాట్లాడుకోవడానికి, చర్చించుకోవడానికి. అదే ఇప్పుడు దావోస్ వెళ్ళి కూడా అది అవసరమా? అక్కడ లేదు కదా. ఫ్యూచర్ సీఎం లోకేష్ అంటే తెలుగుదేశం పార్టీలో ఆయనే చంద్రబాబు గారి తర్వాత, అది తెలిసిందే. దాని అక్కడ చెప్పడం ఇవన్నీ చూస్తుంటే దీన్ని అసందర్భ ప్రస్తావనలు అనే విమర్శకి ఇప్పుడు ఆల్రెడీ గఫూర్ గారు ఇందాక 2 చురకలు అందించాడు గట్టిగానే. అంటే వెంకటకృష్ణ గారు, ఇక్కడ విషయం ఏంటంటే, మనం ఎలా కావాలంటే అలా మాట్లాడుకోగలిగిన నేర్పడతాను, లేకపోతే అలా ఒప్పించాలనే ప్రయత్నం చేయటం సహజంగా జరుగుతుంటాయి. ఇప్పుడు ఇందాక కిరణ్ రాయల్ గారు అన్నట్టు వాళ్ళు చేసుకుని మేము సీఎం కావాలనుకుంటున్నాం, ఇలా ఉన్నట్టే ఇప్పుడు నేను కూడా సమర్థించాలనుకోండి. నేనేం చెప్పబోతానంటే, అక్కడంతా తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎంటర్ప్రెన్యూర్స్ ఉన్నారు, వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి వస్తే ఈ రాష్ట్రంలో మళ్ళీ తెచ్చిన పెట్టుబడులు ఏమైపోతాయోననే భయంతో మా టీజీ భరత్ గారు కాదు రేపు కూడా లోకేష్ ముఖ్యమంత్రి అవుతాడు, మీరు తెచ్చి పెట్టుకోండి, ఇబ్బంది ఏం లేదు, ఇంకో 30-40 సంవత్సరాలు ఈయనే ఉంటాడని ఒక భరోసా కల్పించే ప్రయత్నం చేశాడని సమర్థించవచ్చు. నేను ఇక్కడ ఏ సమర్థించి పోదలుచుకోలేదు. చాలా క్లియర్ గా నేను అంటుంది ఏంటంటే, నిజంగా పార్టీ ప్రయోజనాలకి, ప్రజల ప్రయోజనాలకి మనం కట్టుబడి ఉండాలి రాజకీయ నాయకులు. అందులో రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఆ పాత్ర చాలా పెద్ద ఎత్తున ఉంది. చనిపోయినటువంటి ప్రజాస్వామ్యాన్ని, హరించబడినటువంటి ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించే కార్యక్రమం తెలుగుదేశం పార్టీ భుజాన్ని వేసుకుంటే దానికి పవన్ కళ్యాణ్ గారు తోడుండి నిలబెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ టైంలో అనవసరమైన చర్చలు చేయకూడదు. మొదటిది, ఇదా గఫూర్ గారు చెప్పారు, సిపిఎం లీడర్ కాబట్టి వారికి ఆర్గనైజేషన్ మీద ఉన్నటువంటి అవగాహనతో ఏ విషయాలు ఎక్కడ చర్చించాలి అనేటువంటిది ఉంటుంది. లోకేష్ బాబును ఉప ముఖ్యమంత్రిని చేయాలా, ముఖ్యమంత్రిని చేయాలా, లేకపోతే ఇంకేం చేయాలా అనేటువంటి విషయం బహిరంగ సభల్లో చర్చించకూడదు. అది అసలు పొలిటికల్ పార్టీ సిస్టమే కాదు, ప్రతిదానికి ఒక వేదిక ఉంటుంది. ఆ వేదిక మీద మాట్లాడే అర్హత, అవకాశం ఉన్న వాళ్ళు వాటిని నిర్ణయిస్తారు. అలా అవకాశం పొలిట్ బ్యూరో మెంబర్స్ అందరికీ అలాంటి అవకాశం ఉంటుంది. వాళ్ళకు ఒక ప్లాట్ఫామ్ ఉంటుంది, ఆ మీటింగ్ లో వాళ్ళు చెప్పొచ్చు. మాలాంటి వాళ్ళకి ఎవరికైనా చెప్పాలనిపిస్తే ఆ పొలిట్ బ్యూరోలో చెప్పగలిగిన వాళ్ళతో కూర్చొని ఇంటర్నల్ గా ఇదైతే బాగుంటుందని జనం అనుకుంటున్నారు అని చెప్పొచ్చు. అలా జరగాలి తప్పించి ఇది ఒక వేలం వెర్రిలాగా ఒకళ్ళెమ్మటొకళ్ళు మాట్లాడుకుంటా పోతే, ఇప్పుడు ఇవన్నీ ఎట్లుంటాయి అంటే, నేను మాట్లాడితే కొంత ఇబ్బందిగా ఉంటుంది. ఇప్పుడు జనం మాట్లాడుకుంటున్నారు. అనిత గారు ఒక కామెంట్ చేశారు, నాకైనా లోకేష్ బాబుకైనా దేవుడు అవకాశం ఇస్తేనే, ఇప్పుడు నేనైనా లోకేష్ అయినా ఒకటే, ఇంక మీరంతా ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదని అన్నదని చెప్పి మిగతా వాళ్ళు మాట్లాడతారు. ఇలాంటి అర్థాలు వచ్చే విధంగా చర్చలు ఎందుకు చర్చలు చేయాలి? అవసరం లేని చర్చ. దయచేసి మీడియా వారిని కూడా మేము కోరేది ఏంటంటే, ఏదో ఒక అంశం జరిగింది, అయిపోయింది, ఈ రాష్ట్రం చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఉంది, ఈ చర్చని
అంటే నేను ఇప్పుడు ఆంధ్రజ్యోతిలో TV5 ఇలాంటి వాటి ఉద్దేశించి అంటలేదు. అవతల వాళ్ళు కూడా మనం ఆపినా వాళ్ళు ఆపరు. ఆ చర్చను ముందుకు తీసుకుపోయి రాష్ట్రానికి కావాల్సిన నష్టాన్ని చేసేటువంటి కార్యక్రమం చేస్తారు. ఇక్కడ ఇంకొక పక్క యాంగిల్ ఏంటంటే, అసలు ఎప్పుడైనా నిజంగా లోకేష్ బాబు గారికి మేలు చేయాలని ఉంటే మనం బ్రహ్మాండమైనటువంటి పార్టీని కింద స్థాయిలో నిర్మించి ఎప్పటికీ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండే విధంగా మనం బలపరిస్తే ఆటోమేటిక్ గా లోకేష్ బాబు ముఖ్యమంత్రి అయిపోతారు. దానికి బదులుగా ఇప్పుడు ట్రైనింగ్ ఏదో ఒకటి చేద్దామని నిజంగా చంద్రబాబు నాయుడు గారు అనుకున్నా ఇంత రచ్చ బయట జరిగిన తర్వాత ఇప్పుడు చేయడానికి అవకాశం లేకుండా పోయే పరిస్థితి క్రియేట్ చేశారు. ఇది మేలా కీడా ఇవన్నీ కూడా చాలా లోతైన విషయాలు ఉంటాయి. రాజకీయ పార్టీని నిర్మించేటువంటి క్రమంలో, రాజకీయ పార్టీల యొక్క నిర్మాణంలో చాలా అంశాలు ఇవన్నీ కూడా. అందుకనే చాణక్యుడు ఏ రోజో చెప్పాడు, ఇందాక విక్రమ్ పూలా గారు చెప్పినట్టు, యానిమల్స్ జంతువులన్నీ సమానమైన కొన్ని జంతువులు ఎక్కువ సమానమని రాధాగోపాలంలో మనవాడు శ్రీకాంత్ అంటుంటాడు. ఆడ మగ సమానమే కానీ మగవాళ్ళు కొంచెం ఎక్కువ సమానం అని. అదే విధంగా ఇప్పుడు చాణక్యుడు చెప్తాడు, రాజకీయ పార్టీల్లో, రాజకీయ వ్యవస్థలో, అది రాచరికాల దగ్గర నుంచి కూడా, రాజకీయ పార్టీల్లో ఆ రోజు రాజుల దగ్గర నుంచి కూడా రాజ్య పరిపాలనలో ఏ విధమైనటువంటి వ్యవహార శైలిని ఎవరు ఎక్కడ నడపాలి, రాజులు ఏ విధంగా ఉండాలి, మంత్రులు ఏ విధంగా ఉండాలి, సైన్యం ఏ విధంగా ఉండాలి, హితులు ఏ విధంగా ఉండాలి చెప్పుకొచ్చాడు. ఇది ఎలా ఉంటుందంటే, ఒక ఆయన మెసేజ్ పెట్టాడు నాకు, డియర్ మిస్టర్ వికే, టీజీ భరత్ హ్యాస్ స్పోకెన్ ఇట్ ఇన్ తెలుగు పీపుల్ మీట్ బట్ నాట్ ఇన్ ఇన్వెస్టర్స్ మీట్ విచ్ మే నాట్ బి రాంగ్ ఎక్సెప్ట్ ప్లీజింగ్ పార్టిసిపెంట్స్. ఎక్కడైనా మాట్లాడడం ఇప్పుడు అవసరమా ఆ సందర్భం చర్చ కదా, మరి ఆయనకి అది కరెక్ట్ అనిపిస్తుంది. అంటే తెలుగు డయాస్పోరాలో అక్కడ మాట్లాడడానికి చాలా ఇష్యూస్ ఉన్నాయి, అక్కడ కూడా మాట్లాడుకోవడానికి చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఇప్పుడు అదే మీరేమంటున్నారంటే, మాట్లాడే వాళ్ళందరూ మాట్లాడవచ్చు, నచ్చే వాళ్ళకి నచ్చుద్ది, నచ్చని వాళ్ళకి నచ్చదు. ఇది ఇప్పుడు ఈ సిచ్యువేషన్ లో కూటమి ప్రభుత్వం తెలుగుదేశం ఒక్కటే అధికారంలో ఉండుంటే అసలు ఇష్యూ లేదండి. మీరు ఏమైనా ఏ గంతులేసినా ఎవడో ఇచ్చేయడు, ఎవడు పట్టించుకునేవాడు ఉండడు. దీనివల్ల ఒక ప్రమాదం ఉందండి. ఏంటంటే యాజ్ ఇఫ్ చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా ఆయన పట్టు అంటే వీక్ అయ్యాడా అనేటువంటి ఒక అన్నాడు కదండి 2 నెలల క్రితం, అపోహలు రావడానికి కూడా ఇటువంటి చర్చలు అవసరం అవుతుంది అన్నాడు కదా. 2 నెలల క్రితం అన్నాడు. ఈయన పట్టుకొని ఇంకా 4 మాటలు అంటాడు. విజయసాయిరెడ్డికి వేరే పని ఉండదు, ఇదే పని కదా. ఇక 10 మందిని పట్టుకుని కొడతా. డిబేట్ మనమే చేసాము, ఆ డిబేట్ కూడా నువ్వు ఉంటావు, ఎప్పుడు ఖాళీగా ఉండవు కదా. రైట్. సో ఇలాంటి సిచ్యువేషన్ లో ఈ శ్రీనివాసరెడ్డి గారు మరేమో ఈ ప్రేలాపనలో, ఈ ప్రస్తావనలో, ఈ స్టేట్మెంట్ లో లేకపోతే డిమాండ్ లో ఎందుకు వస్తున్నాయో తెలియదు. మరి దీని వెనక ఏదో కుట్రలు ఉన్నాయి, కొన్ని కుట్రలు. బాకోటే గారు మీకు ఉన్న కుట్రలు కనపడుతున్నాయి దీంట్లో. వెంకటకృష్ణ గారు, అయ్యా, తెలుగుదేశం పార్టీ వయసు 40 సంవత్సరాలు రమారమి, 45. కానీ తెలుగుదేశం పార్టీలో ఉన్న వాళ్ళ వయసు మాత్రం 40 సంవత్సరాలు కాదు. తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన నాయకుల వయసు మాత్రం 40 సంవత్సరాలు కాదు. అవును, అంటే అనుభవం. నిన్నొచ్చినోడు ఉన్నాడు, మొన్నొచ్చినోడు ఉన్నాడు, ఆ మొన్నొచ్చినోడు ఉన్నాడు. ఏ పార్టీకైనా ఒక క్రమశిక్షణ సంఘం ఉండాలి, ఉంది కూడా. ఇది ఇంట్లో జరగాల్సిన చర్చ, వీధిలో జరగాల్సిన చర్చ కాదు. తెలుగుదేశం పార్టీకి 134 సీట్లు ఉన్నాయి కాబట్టి డిప్యూటీ సీఎం లోకేష్ గారికి ఇవ్వచ్చు అనే చర్చ చేస్తే చేసుకోవచ్చు, కానీ ఇంట్లో చెయ్యాలి, వీధుల్లో కాదు. మీరు ఇంకొక మాట అడిగారు, అసలు దీనికి మూలం ఎక్కడుంది అని. ఈ సందర్భంగా మీకు ఒక చిన్న కథ చెప్తానండి, ఒక దెయ్యం కథ. గాడిద యజమాని గాడిదని చెట్టు కట్టేసిందంట. ఒక దెయ్యం కథ చెప్తాను. ఈ సందర్భానికి అనుగుణంగా ఒక దెయ్యం కథ చెప్తా. ఒక గాడిద యజమాని గాడిదని చెట్టు కట్టేశాడు. అది చెట్టు కట్టేసి ఉంటాను చూసి ఆ చెట్టు మీద ఉన్న దెయ్యం, అరే దీన్ని రోజు కట్టేస్తున్నాడు ఈ యజమాని అని చెప్పేసి అని ఆ కట్లెప్పదీసింది. వెంటనే గాడిద ఉల్లిరుసుకొని లోకం మీద పడిపోయి ఆ పక్కనే ఉన్న పంట పొలం మీద పడిపోయి పంటంతా నాశనం చేసింది. దాంతో ఆ రైతు యొక్క భార్య చూసి గొడ్డలతో గాడిదని చంపేసింది. గొడ్డలతో గాడిదని చంపిందని చెప్పేసి అని మన గాడిద యజమాని రైతు భార్యని చంపేశాడు. రైతు గాడిద యజమాని చంపేశాడు. ఆ గొడవ జగన్
వేటకొడవలతో చంపేశాడు. ఆఖరికి గాడిద యజమాని భార్య, వినండి మీరు మా మాట వినాలి, ఇది సందర్భంగా ఈ రోజున ఈ రాష్ట్ర ప్రజలకు కూడా అర్థం కావాలి, 3 రాజకీయ పార్టీలకు కూడా అర్థం కావాలి. అంటే అప్పుడు ఆ గాడిద యజమాని భార్య భర్తను చంపారని చెప్పేసానని రైతు ఇంటికి నిప్పిపెట్టిందని కోపంతో మళ్ళీ కల్లెర్ర చేసేసి వేటకొడవలతో గాడిద యజమాని భార్యని 2 పిల్లలను నరికేశాడు. కాసేపు ఆగి తేరుకొని ఆ రైతు దెయ్యం దగ్గరికి వెళ్ళి వీళ్ళంతా ఏ పాపం చేశారని నువ్వు ఇలా హత్య చేశావని ఆ దెయ్యాన్ని అడిగిండు. అప్పుడు ఆ దెయ్యం అంది, నేనెవరినన్నా హత్య చేశానా, కేవలం గాడిద ఉందని నేను కట్టిప్పాను, మీలో ఉన్న దెయ్యాలే మిమ్మల్ని నరుక్కుని అని చెప్పింది. అంతే. అందుకని ఒక సోషల్ మీడియాలో వికృతమైన ఈ చర్చ ప్రజలు ఆలకిస్తున్నారని గమనించాలి. ఇది ఒక జనసేన పార్టీకో, తెలుగుదేశం పార్టీకో, భారతీయ జనతా పార్టీకో సంబంధించిన అంశం కూడా కాదు. ప్రజలు మనల్ని చూస్తున్నారు. మనం ఎలా వచ్చాము, ఏం చేస్తామని వచ్చాము, ఏం సాధిస్తున్నాము, ఏం మాట్లాడాలి, ఎక్కడ మాట్లాడాలి, ఎవరు మాట్లాడాలి కూడా పట్టించుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు ఇజ్జత్తును తగ్గించే కార్యక్రమం ఎవరు చేసినా తప్పు అవుతుంది. ఒక అడుగు ముందుకేసి చాలా మంది చంద్రబాబు నాయుడు గారి మీద కూడా ఇబ్బంది పెట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు. అది ఆ పార్టీకి కూడా సరైనది కాదు. ఈ రోజున తెలుగుదేశం పార్టీ 40 ఏళ్ళుగా ఆంధ్రప్రదేశ్లో ఉందంటే కారణం చంద్రబాబు నాయుడు గారే. ఆయన బిడ్డను ఏం చూసుకోవాలో ఆయనకి తెలుసు, ఆయన బిడ్డకి ఏమి ఇయ్యాలో కూడా ఆయనకి తెలుసు. కాబట్టి ఇది అంతర్గత చర్చగానే ఉండాలి తప్ప రహదారి మీద చర్చ కాకూడదనేది నా మనవి. రైట్. నిజానికి గఫూర్ గారు, ఇప్పుడు రాష్ట్రంలో జరగాల్సిన చర్చలు కానీ, రాష్ట్రంలో టేకప్ చేయాల్సిన ఇష్యూస్ కానీ ఏంటి, ఈ జరుగుతున్న ఇదేంటి? ఇప్పుడు వెంకటకృష్ణ గారు పాయింట్ ఏమిటంటే, కొంత కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారము లేదా వారికి కూడా అవసరాలు ఉన్నాయి కాబట్టి వారు కూడా టీడీపీ వారితో కలిసి కొన్ని పనులకు ముందుకు రావడం, ఆ రకంగా ఏంటంటే కొంత ప్రగతి కనపడుతుంది. మనం నిరాకరించి కళ్ళు మూసుకుంటే కాదు కదా. పోలవరంలో కొంత ప్రగతి ఉంది, అమరావతిలో ఉంది, ఉక్కు ఫ్యాక్టరీ ఒక ప్యాకేజ్ వచ్చింది, లిమిటేషన్స్ ఎన్నని ఉండని. ఇప్పుడు ఇటువంటి పరిస్థితిలో ఈ రాష్ట్రాన్ని గురించి మరింతగా ఎట్లా ముందుకు తీసుకొని పోవాలా, అట్లా కేంద్ర ప్రభుత్వం నుంచి ఇంకా ఏం రాబట్టుకోవాలా. ఇప్పుడు మేము అడుగుతున్నాం కడప స్టీలు విభజన హామీల్లో ఉంది, అది కాదు, ప్రత్యామ్నాయం ఏమిటి, అట్లాగే రాయలసీమ యొక్క అభివృద్ధికి ఏమిటి ప్రణాళిక, ఇటువంటివి సమస్యలు ఉన్నాయి. అట్లాగే మెగా డిఎస్సి ఇంతవరకు ఏమి మళ్ళీ అనౌన్స్మెంట్ లేదు. అట్లాగే యూత్ కు అన్ఎంప్లాయ్మెంట్ రిలీఫ్ ఏమన్నా ఇస్తారా, ఇవ్వరా. అట్లాగే సిపిఎస్ ఇంతకుముందు ఏది ఉద్యోగులకు సంబంధించినటువంటి కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పినారు. మరి వీళ్ళు ఏం చేస్తారు? ఇవన్నీ చర్చనీయాంశాలుగా ఉన్నాయి. ఓవర్ నైట్ అన్ని పరిష్కారం కావడం కూడా సాధ్యం కాదు. నేను కూడా అంగీకరిస్తాను, రాత్రికి రాత్రి అన్ని పరిష్కారం కూడా కావు. ఇవన్నీ స్లోగా చేయాల్సినటువంటి పనులు, ఆలోచించాల్సిన పనులు, రాష్ట్రం యొక్క ప్రగతిని, ప్రజల యొక్క సంక్షేమాన్ని దృష్టిలో చేయాల్సిన పనులు. అదే సమయంలో పార్టీని అభివృద్ధి చేసుకోవడం అది ఇంటర్నల్ అఫేర్. ఎప్పుడు ఎట్లా వేసుకోవాలనేది అది వాళ్ళు ఆలోచించుకోవాలా. ఇప్పుడు ముఖ్యమంత్రి లోకేష్ బాబు కావాలంటే చంద్రబాబు పైకి పంపాలనుకుంటున్నారా? ఇది ప్రశ్న వస్తుంది. కాబట్టి ఇక్కడ మీరు అది ప్లే చేశారు. దాని మీద లోకేష్ గారి రెస్పాన్స్ ఏమిటి అనేది కూడా ప్లే చేసింటే బాగుండేది. లోకేష్ కనుక భరత్ గారిని మందలించి ఉంటే కరెక్ట్ లైన్ కాదు. ముసిముసిని నవ్వడం అనుకోండి, రాంగ్ సిగ్నల్స్ పోతున్నాయి. ఎందుకంటే అసెంబ్లీలో నాకు బాగా గుర్తుంది, జగన్మోహన్ రెడ్డిని జయరాం పొగిడినాడు. ఇప్పుడు తెలుగుదేశం ఎమ్మెల్యే ఆయన, నువ్వు గీతలో కృష్ణునివి, బైబిల్లో యేసుక్రీస్తు, అల్లా అన్నీ నువ్వే అని ఆయన వారించలే. ముసిముసి నవ్వుకుంటూ కూర్చున్నాడు. అంటే పొగుడుతూ ఉంటే ఉబ్బిపోయేటువంటి లక్షణము, అది అతని పతనానికి దారితీసింది. లోకేష్ గారు ఏమన్నారు నాకు తెలియదు. లోకేష్ గారు కూడా ఎంకరేజ్ చేయకూడదు. అది ఏదంటే పార్టీలో వాళ్ళు మాట్లాడుకోవచ్చు, ప్రజలు అధికారం ఇచ్చారు. ఆ పార్టీ వాళ్ళు ఏం మార్పులు చేయాలా ఏమిటి అనేది వాళ్ళ ఇష్టం, ఎప్పుడైనా చేసుకోవచ్చు, అది వేరే సంగతి. అట్లా కాకుండా తండ్రి శివం ఉన్నప్పుడే సంతకాలు సేకరించినటువంటి గొప్ప వ్యక్తి మన కళ్ళ ముందు ఉన్నాడు. ఆయన ఎవరు నేను చెప్పాల్సిన పనిలే. అట్లాగే చిన్నాయన ఎంపీ పదవి రాజీనామా చేయకపోతే చిన్నాయన మీద చేతులు ఎత్తి కొట్టడానికి పోయినటువంటి వ్యక్తిని కూడా మనం తెలుసుకున్నాం. కాబట్టి పదవి వ్యామోహం మనిషి చెడగొడుతుంది.
పదవి వ్యామోహం ఉండకూడదు. పార్టీని ప్రజలు గెలిపించారంటే వ్యక్తిని చూసి గెలిపించలేదు. ఆ ప్రభుత్వం పోవాలా, మంచి జరగాలి అనేటువంటి కోరిక ప్రజల్లో ఉంది కాబట్టి గెలిపించారు. కాబట్టి అది ముఖ్యంగా చూసుకొని రాష్ట్రాన్ని ప్రతిపదం తీసుకుని పోవాలని మా లాంటి వాళ్ళని కోరుకుంటాం. ఏం జరుగుతుంది అనేది అంతేలే అది ఆ పార్టీ అంతర్గత వ్యవహారం కదా. మనం కోరుకోవడము, అభిప్రాయాలు చెప్పడం తప్ప చేసేది ఉంటుంది. రైట్ కిరణ్ గారు, ఇక్కడ కొంచెం ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఉన్నారు, కొంచెం నెంబర్ 2 అనే ఇది ఆయన బయటికి వెళ్ళినప్పుడు వేరే శాఖల గురించి మాట్లాడడం కానీ లేకపోతే ఇటువంటి చూస్తున్నాం కదా, కొంచెం దూకుడుగానే ఉన్నారు, అందులో డౌట్ లేదు. ఓకే, నిజానికి ప్రజల సమస్యలు తన దృష్టికి వచ్చినప్పుడు దూకుడుగా ఉండడం కూడా అవసరము, అది ఆయనకు అలవాటు కూడా ప్రశ్నించడము ఎవరినైనా. అది కొంత. తర్వాత ఇప్పుడు నాగబాబు గారికి కూడా మంత్రి పదవి అనేది వచ్చింది కదా, ఎమ్మెల్సీ ఇస్తారు. రాలేదు సార్, వస్తుంది. మంత్రి పదవి రాలేదు, ఇస్తారనే టాక్ ఇస్తారు కదా, ఇస్తారు. సో అందువల్ల చంద్రబాబు గారు ఇచ్చారు లెటర్ ప్యాడ్ మీద. అదేనండి, ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మంత్రి పదవి ఇస్తారు. అందువల్ల దాన్ని కొంచెం ఈక్వల్ చేసుకోవడానికి ఏమన్నా లొకేషన్ని ఇక్కడికి ప్రమోట్ చేయాలి, ఆ యాంగిల్లో ఏమన్నా మాట్లాడుతున్నారు అనుకోవాలా కొంతమంది? సార్ ఓపెన్గా మీరు అడిగారు చెప్తున్నాను సార్, అలాంటిది ఏమీ లేదు. ఇక్కడ మాట్లాడిన గ్యాంగ్ చూసారు మీరు, అంటే గ్యాంగ్ అంటే గ్యాంగ్ నాయకులు అంటే మేము మామూలుగా గ్యాంగ్ అని మీకు అలవాటు ఈ జగన్ గ్యాంగ్ తిట్టి మాట్లాడిన వ్యక్తులందరూ కూడా చూడండి. మాకు ఏమనిపిస్తుంది అంటే సోషల్ మీడియాలో వచ్చే వార్తలు బట్టి దాన్ని మనం పట్టించుకోవద్దు, కానీ మాట్లాడాలి. ఒక సామాజిక వర్గం సంబంధించిన వ్యక్తులే మాట్లాడుతున్నారు ఏమో అని కూడా వచ్చింది టీడీపీలో. అది కూడా ఇందాక ఎవరు పెట్టారు సోషల్ మీడియాలో, ఎవరు ఏ సామాజిక వర్గం చెప్తున్నా చూడండి. సోమిరెడ్డి గారు మాట్లాడారు, శ్రీనివాసరెడ్డి గారు, సోమిరెడ్డి గారు, పిఠాపురం వర్మ గారు, ఆయన వేరు, ఆయన సామాజిక వర్గం అంటే ఎవరు పిట్ట చెప్పారు కాదు, మాట్లాడడం ఎందుకు, తగ్గించుకోవడం ఎందుకు అందరం. ఇప్పుడు మనం ఏమంటున్నాం సార్, రాష్ట్ర అభివృద్ధి జరగాలి, రాష్ట్రం డెవలప్ కావాలి, మనం ముందుకెళ్ళాలి, మనకు చాలా ఏముంది ముందర, చాలా పెద్ద కసి ఉంది. జగన్ అనే వ్యక్తి మళ్ళీ రాష్ట్రంలో కనిపించకుండా చేయాలని ప్రయత్నం చేయాలి తప్ప ఇప్పుడు ఒకటి మాట్లాడడం వల్ల ఇప్పుడు ఇంకోటి వచ్చి పలానా కులమోలే మాట్లాడుతున్నారు, పలానా వ్యక్తిమా అంత అవసరం తెచ్చుకో అవసరం లేదు కదా, దాన్ని స్టాప్ చేసేద్దాం. నేను ఏముంటా అంటే మీ డిబేట్ ద్వారా మీరు చెప్పితే వినేవాళ్ళు, మీరు చెప్పితే పలికేవాళ్ళు. నాకు తెలుసు ఎంతమంది టీడీపీలో కానివ్వండి, అన్నింటిలో అన్ని పార్టీలో కూడా చెప్పండి. దీన్ని పెంచుకుంటూ పోయే కొద్ది ఏమవుతుందంటే వేరే వాళ్ళకి అస్త్రంగా మారిపోతాం. విక్రమ్ గారు చెప్పినట్టు ఊరికే అనవసరం డిస్కషన్ అయ్యి రాష్ట్ర అభివృద్ధి చేస్తున్నా ఇప్పుడు దోవాస్కి వెళ్ళి అక్కడ తెచ్చిన నిధులు కూడా ప్రజలకు ఆ డిస్కషన్ లేదు. ఎక్కడ ఎంతసేపు డిస్కషన్ జరుగుతుంది. దీన్ని పులి స్టాప్ పెట్టేసి మనం ముందుకెళ్తే మంచిదని ఆలోచన ఉంటాం తప్ప దీన్ని పెంచుకొని మళ్ళీ జనసేన వాళ్ళు మా అభిప్రాయాలు తెలియజేశాం. మనసులో మాట మనసులో పెట్టుకోండి, మీ మనసులో మాట మా మనసులో పెట్టుకుంటాం. మనసులో మాట మనసులో ఉండింది, బయట పెట్టాము, అయిపోయింది. బట్ దీని రాజకీయంగా వేరే పార్టీలు వాడుకుంటున్నారు. ఈరోజు సాయంత్రం నుంచి అనేక పార్టీలు, అంటే అనేక పార్టీకి ఒక పార్టీ ఉండేది, ఇంకా ఆ వైసీపీ పార్టీ వాళ్ళు దీని ఇష్టం వచ్చిన వాడుకోవడం, దీన్ని ట్రోల్ చేయడము, కనీసం చేసిన పద్ధతిలో చేస్తున్నాం కరెక్ట్ కాదు కదా అనేసి మీకు చెప్పేది అంటే దీన్ని పులి స్టాప్ పెట్టి మనం చాలా పనులు ఉన్నాయి. ఇంకా 7 నెలలు మాత్రమే అయింది మన అధికారం వచ్చి. పవన్ కళ్యాణ్ గారు 10 సంవత్సరాలు ఈ కూటమి ముందుకెళ్లాలని కోరికతో ఆయన గట్టి సంకల్పం. చంద్రబాబు గారిని ఎక్కడ కూడా మామూలుగా కూడా మాట్లాడేటప్పుడు ఫస్ట్ చంద్రబాబు గారు ఫోటో పెట్టండి, పక్కన నా ఫోటో ఉండాలి. చంద్రబాబు గారు మన ముఖ్యమంత్రి, ఆయనకి ఇవ్వాల్సిన వాల్యూ ఇవ్వాలి. ఆయన తిరుపతికి వచ్చినా, రేణుగుంటకు వచ్చినా, కాళహస్తికి వచ్చినా ఫోటో ఉండాలని ఆయన కూడా చెప్పలే, ఆయన చెప్పలే, ముఖ్యమంత్రి గారే చెప్పారు పవన్ కళ్యాణ్ గారు ఫోటో పెట్టండి ప్రతి చోటని. అంత అండర్స్టాండింగ్ ఉంది. అంత అండర్స్టాండింగ్ ని మనం ఇబ్బంది పడకూడదు. షోలో కూడా అన్సాపుల్లో కూడా బాలకృష్ణ కూడా అన్నారు కదా, సూర్యచంద్రులు ఉన్నంత కాలం అంతే సార్, బాబు కళ్యాణ్ బాబు అంత అండర్స్టాండింగ్ అంత కమిట్మెంట్ వీళ్ళు ఇద్దరికి ఉన్నప్పుడు, మంచిగా ఉన్నప్పుడు లోకేష్ గారు కూడా పాపం ఏ రోజు కూడా నాకు ఆయన డిప్యూటీ సీఎం వాళ్ళ కోరిక ఆయన ఉందో నాకే తెలియదు. మాట సార్ ఒక నిమిషం ఉండదనుకుంటా, కానీ మాట్లాడితే మంచిది నిజం. సార్ చెప్పండి సార్, బాలకోట గారు. పెనమలూరు నియోజకవర్గంలో సంక్రాంతి సంబరాల సందర్భంగా కోడి పందాలు జరుగుతుంటే జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఫ్లెక్సీలు కట్టాడు భారీ ఎత్తున. అవును, అతను సస్పెండ్ ఆ పార్టీ సస్పెండ్ చేసింది ఆయన పార్టీ నుంచి. అవును, ఈ రోజున ఇలాంటి సంఘటనలో మళ్ళీ కూడా రాకుండా చర్చకుండాలి అని అంటే పార్టీనే ఏదో ఒక నిర్ణయం తీసుకొని కొంతమంది సస్పెన్షన్ వేటేస్తే గానీ ఇది ఆగుతుంది. మీరు నేను చెప్తే ఇది ఆగవు. కాబట్టి మాట్లాడాల్సింది మాట్లాడిన చోట మాట్లాడాలి.
నసబెడితే అది వాళ్ళు చర్చించుకొని దాని ప్రకారంగా ఏదైనా చర్య తీసుకుంటే తప్ప, లేకపోతే సోషల్ మీడియా వికృత రూపంలో పదే ఇప్పుడు అసలు కంటే కొసలు ఎక్కువ మాట్లాడతాడు. వాడికి పని పాట లేదు, వాడు చెప్పినా వినరు, చేస్తా ఉంటుంటాడు. కాబట్టి దీన్ని ఎక్కడొక్కడ పులి స్టాప్ పెట్టుకోవాలి రాజకీయ పార్టీలే. అంటే కోడి పందాలు అంటే అది కొద్దిగా అంటే ఇది కాబట్టి అక్కడ నా బొమ్మ ఎందుకు పెట్టామని అడగకుండా పెట్టామని తీసుకెళ్ళి పెట్టడం ఇది అసాంఘిక కార్యకలాపం ఏం కాదు కదా. ఇది అభిప్రాయాలు రకరకాలుగా ఉంటాయి, మాట్లాడతారు. కానీ సార్ కాకపోతే కంట్రోల్ చేయాలి. మీరు అన్నట్టుగా డెఫినెట్ గా నాట్ ఏ కంట్రోల్, పులి స్టాప్ పెట్టేస్తే ఇంతటితో క్లోజ్ అయిపోతుంది. పెట్టాలి. సస్పెన్షన్ అవసరం గట్టిగా చెప్తే ఆగిపోతారు. ఇవాళ కూడా డిబేట్లు రావడానికి కూడా భయపడ్డారు చాలా మంది. కాకపోతే ఆయన రైతు కాబట్టి, ధైర్యవంతుడు కాబట్టి శ్రీనివాస్ రెడ్డి గారు చాలా లౌక్యంగా దీన్ని ఎట్లాగైనా మాట్లాడగలనే నమ్మకంతో వచ్చి మాట్లాడాడు. కానీ చాలా మంది అంటే ఆ మాత్రం ధైర్యం కూడా ఉండాలి. చాలా లౌక్యంగా చెప్పారు శ్రీనివాస్ రెడ్డి గారు. నిజంగా అప్రిషియేట్ కాదు, ధైర్యంగా మాట్లాడిన దాన్ని మీరు అలా ట్విట్ చేసి డెఫినెట్ గా అందులో కొంత లాజిక్ ఉంది కదా, సందేహమే లేదు. కాబట్టి అది ఎందుకంటే లోకేష్ స్వయంగా తనే అన్నాడు, మళ్ళీ మీ దగ్గర పరిశ్రమలు పెడితే, పెట్టుబడులు పెడితే మళ్ళీ జగన్ రాడని గ్యారంటీ చేయండి, బాండ్ పేపర్ రాసిస్తారని అడుగుతున్నాడని లోకేష్ 1-2 సార్లు అన్నాడు ఆ మాట. ఎవరు అలా అడుగుతారా రాసిస్తారా పక్కన పెడితే అన్నాడు ఆ మాట. దానికి మీరు చెప్పిన దానికి సింక్ అయింది. అప్రిషియేట్ అండి ఆ విషయంలో. చెప్పుకోవటానికి మనకుండే చెప్పాను అది కూడా మనకుండే రాజకీయ అనుభవం, సమర్థత వాటితో చెప్తాం. కానీ ఏదైనా ఇలాంటి చర్చలు అసందర్భంగా తీసుకురావటం వల్ల లోకేష్ బాబుకి వీళ్ళు నష్టం చేసిన, నేను చాలా స్పష్టంగా చెప్తున్నా, నా మీద ఎంతమంది కోప్పడినా సరే భవిష్యత్తులోనైనా ఇలాంటివి ఆగాలి. తెలుగుదేశం పార్టీ పటిష్టంగా బతికి బట్టకట్టి నిలబడాలి. కాబట్టి ఈ రాష్ట్రంలో నేను స్పష్టంగా చెప్తున్నా, ఇలాంటి అసందర్భమైన చర్చలు వేదికలు కాని చోట ఎవరూ మాట్లాడకూడదు. అలా మాట్లాడితే నేను ఒక్కడే చెప్తున్నాను, లోకేష్ బాబు గారికి మేలు చేయటం కాదు, అది కీడు చేయడానికే దోహదపడింది. ఆయనకి ఏమన్నా చేద్దామన్నా ఇంత చర్చ జరుగుతున్నప్పుడు ఎట్లా అనేటువంటి తటపటాయింపు అధినాయకత్వం వస్తుంది. ఇది మంచిది కాదు. ఈ బజార్లెమ్మట కావాలని ఈ అనవసరపు చర్చలు చేయటం గాని, అనవసరంగా పొగట్టం గాని, దాన్ని దేన్ని లోకేష్ బాబు కోరుకోవటం లేదు, చంద్రబాబు నాయుడు గారు కోరుకోవటం లేదు. వాటిని తెలుగుదేశం పార్టీ శ్రేణులు టాప్ టు బాటం ఎవరికి వాళ్ళకి పనులు అప్పచెప్పబడినాయి. ఆ పనుల్లో ప్రజలకి కూటమి ప్రభుత్వం పైన ఏ నమ్మకంతో అయితే ప్రజలున్నారో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునే దానికోసం ఎవరి పాత్ర వాళ్ళు పోషించాలి అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇలాంటి చర్చని ఇక ముందు టీజీ భరత్ గారు చెప్పింది నేను సమర్థింపే కావచ్చు. నేను ఇక్కడ చాలా క్లియర్ గా చెప్తున్నాను, ఈ స్థాయిల్లో ఉండి, పొలిట్ బ్యూరోల్లో ఉండి, మంత్రులుగా ఉండి ఎక్కడ ఏది మాట్లాడాలి మాట్లాడకూడదు అనేటువంటి విచక్షణ కోల్పోతే మన పార్టీకి మనమే నష్టం చేసుకున్నట్టు, ఎవరో వచ్చి నష్టం చేయక్కర్లా. ఈ విషయంలో వైసీపీకి ఉండే వాళ్ళ అడ్వాంటేజ్ వాళ్ళు తీసుకుంటారు. అంటే వాడి చేతికి అన్ని ఇచ్చి వాడి కొట్టాడు అంటే వాడికి ఇవ్వకూడదు, అవతల వాడికి మనం అవకాశాలు ఇవ్వకూడదు. అందుకనే రేపటి నుంచి ఇప్పుడు ఇందాక చెప్పారు కదా బాలకోటయ్య గారు, క్రమశిక్షణ సంఘం ఉంది, క్రమశిక్షణ కమిటీ ఉంది. క్రమశిక్షణ ఉన్నటువంటి పార్టీనే ఏదో ఒక్కొక్కసారి ఏమైందంటే దురదృష్టవశాత్తు పొరపాటుగా ఒక చర్చ వచ్చినప్పుడు దాని ముందు వెనకలు ఆలోచించుకోకుండా పోతూ ఉంటుంది. ఇప్పుడు ఆయన చాలా స్పష్టంగా చెప్పారు, పార్టీ వయసు, పార్టీలో మాట్లాడిన వాళ్ళ చేరిక వయసు ఇట్లాంటివన్నీ మాట్లాడటంలో అర్థం నాకు అర్థమైంది. ఆ అవగతాన్ని నేను అవగతం చేసుకోగలను. కానీ ఇది ఒక చిన్న నేను కోరుతుంది ఏంటంటే రాష్ట్ర ప్రజానీకాన్ని, మీడియా మిత్రులందరినీ కూడా ఇది కావాలని జరిగింది కాదు, ఒక ఫ్లోలో వచ్చింది. దాంట్లో ఈ సందర్భమా కాదా అనే ఆలోచన చేయటంలో ఒక్క రవంత విచక్షణని కోల్పోయారో, మరిచారో, గుర్తించలేదో అంతవరకే దీన్ని భావించండి. అంతకు మించినటువంటి రాద్ధాంతం దీనిపైన చెయ్యక్కర్లేదు. అందుకనే పార్టీ చాలా సీరియస్ గా దీన్ని కంట్రోల్ చేయడానికి, దీనిపైన చర్చలు చేయడానికి వీలు లేదు అని చెప్పేసి ఒక నియంత్రణ పెట్టింది. అంటే దాని అర్థం అదే. అందుకని నేను లౌక్యంగా అంటే మనం నాయకులం లౌక్యంగా మాట్లాడతాం, తగాద కావాలంటే తెస్తాం, తగాద వద్దంటే దాన్ని తగ్గి దాన్ని ఎలా సర్దుబాటు చేయాలో చేస్తాం, ఇవన్నీ కామన్. రైట్. శ్రీనివాస్ రెడ్డి గారు, ఒక్క నిమిషం. విక్రమ్ గారు, తెలుగుదేశం పార్టీలో
తెలుసో తెలియకో అన్ఎక్స్పెక్టెడ్గా ఏర్పడిన రెండో పవర్ సెంటర్ని కాకపట్టుకోవడానికి మొదలైన ఇదనుకోవచ్చు ఇది. ఖచ్చితంగా అట్లానే అనిపిస్తుంది. అంతే. ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు శ్రీనివాసరెడ్డి గారు చెప్పిన దానికి నేను ఒకటి ఖచ్చితంగా అదే వెంకటకృష్ణ గారు ఖచ్చితమైన పాయింట్కి వచ్చారు. ఇప్పుడున్న పరిస్థితుల్లోనండి మీరు యూ కెనాట్ చెప్తారని వెయిట్ చేసే చెప్పేసరికి నేనే చెప్పాక మరి మీడియాని మనం కంటైన్ చేయలేరండి, వాళ్ళు ఎవరూ చేయలేరు ఇప్పుడున్న సోషల్ మీడియా. కాకపోతే ఏంటంటే డే టు డే అఫైర్స్లో పార్టీకి సంబంధించి ఎప్పటికప్పుడు వివరణ ఇవ్వటం, ఎన్లైటన్ చేయటం, ఇవన్నీ వాళ్ళ సైడ్ నుంచి జరగాలి తప్ప మీడియాలో చర్చలు జరగకూడదు. వార్తలు వస్తూనే ఉంటాయి, మీరు దాన్ని రెస్ట్రిక్ట్ చేయలేరు, కంట్రోల్ చేయలేరు. కాబట్టి పార్టీ పరంగా కరెక్ట్ మెజర్స్ ఎలా తీసుకోవాలి, ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, ఎప్పుడు మాట్లాడాలి, ఎవరి చేత మాట్లాడించాలి అనేది మీకు ఒక మెకానిజము డెవలప్ చేసుకోవాలి. అదొకటే మార్గం తప్ప మీరు చర్చలు పెట్టకూడదు, లేకపోతే ఇట్లా అంటున్నారు అట్లా అంటున్నారు అనేది అది జరగదు, అది ఆగదు. మీడియాలో రావద్దు, మీరు ఒక మెకానిజం ని మీరు డెవలప్ చేసుకోవాలి, అది అంతే. రైట్. ఏమైనా కూడా ఇది తర్వాత ఇంకోటి కూడా చెప్తున్నా అండి, ఎవరు ఎన్ని మాట్లాడినా చంద్రబాబు నాయుడు గారికి చాలా స్పష్టత ఉంటుందండి చాలా విషయాల్లో. ఇందాక వారు చెప్తున్నారు మన జగన్మోహన్ రెడ్డి గారిని జీసస్ అన్న, లేకపోతే విష్ణుమూర్తి అన్న, లేకపోతే ఆయన ముసిముసి నవ్వులు నవ్వుతున్నాడు అన్నాడు కదా. నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒకసారి చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్రానికి సీఎంగా ఉండగా ఒక పబ్లిక్ మీటింగ్లో ఒక పెద్ద ఆయన, ఒక కవి, అలనాడు బాపు ఈరోజు బాబు అని ఒకటి పద్యం ఎత్తుకోపోతే ఆయన అన్నాడు, మీరు ఆగండి, గాంధీ గారితో ఎవరిని ఎట్లా పోలుస్తారు, ఇట్లాంటివన్నీ పిచ్చి పిచ్చి మాటలు ఇవన్నీ చేయొద్దు అని వెంటనే మాట్లాడాడు ఆయన. అంటే నేను అనేది నాయకుడులో ఆ ఇది ఉండాలండి, ఆ విచక్షణ ఉండాలి. కాబట్టి ఆయనకి ఎవరు ఎన్ని చెప్పినా ఎప్పుడు తీసుకోవాల్సిన నిర్ణయాలు అప్పుడు తీసుకుంటారు. కాబట్టి దాని గురించి పెద్ద ఇది అంటే ఆంధ్రప్రదేశ్ పార్టీల ప్రయోజనాల గురించి మాట్లాడారు వెంకటకృష్ణ గారు మాట చెప్పండి. ఇప్పుడు ఒక ఊర్లో ఇద్దరు భార్యాభర్తలు ఉండాలంట, చక్కని ఒక ఇద్దరు భార్యాభర్తలు చక్కని కాపురం చేసుకుంటుంటే ఇద్దరే ఉంటారు. ఆ ఊర్లో వాళ్ళ సంసారాలు చేయడం కోసం రోజు చెప్పులు ఆ ఇంటి ముందు ఇడిచిపెట్టి వెళ్ళిపోయేవాడు, రోజుకో జత తిప్పేవాడు. దాంతో అనుమానం వచ్చేసి మొగుడికి ఆ కాపురం వెళ్ళిపోయింది. ఇప్పుడు కూటమి కాపురాన్ని తీయటానికి చాలా మంది ఉండాలండి, చెప్పులు గమనించాలి. అర్థమైందిలే. సరే, ఎనీవే ఇప్పుడు మనకి పార్టీల ప్రయోజనాలు వాళ్ళు చూసుకుంటారండి. మనకన్నా తెలుగుదేశం ప్రయోజనాలు ఎలా కాపాడుకోవాలి అనేది వాళ్ళు చూసుకుంటారు. జనసేన ప్రయోజనాలు ఎలా కాపాడుకోవాలి పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ పార్టీ నాయకులు చూసుకుంటారు. బీజేపీ వాళ్ళు చూసుకుంటారు. మొత్తంగా కూటమి ప్రయోజనాలు ఎలా కాపాడుకోవాలి అనేది కూటమి పెద్దలు చూసుకుంటారు. చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, మోదీ గారు, లేకపోతే రాష్ట్ర నాయకత్వం పురంధేశ్వర్ గారు, వీళ్ళు ఈ కూటమి ప్రయోజనం ఎలా కాపాడుకోవాలి, ఆ బంధం రోజు రోజుకి ఇంకెంత బలంగా ఉండాలి అనేది వాళ్ళు చూసుకుంటారు. అలాగే ఎవరికి ఎలాంటి బాధ్యతలు ఇచ్చుకుంటే సాఫీగా బండి ముందుకు పోతుంది అనేది దే కెన్ డిసైడ్. వాళ్ళకి ఆ విచక్షణ, ఆ అనుభవం వాళ్ళకు ఉన్నాయి. కాబట్టి మధ్యలో ఈ సన్నాయి నొక్కులు, ఈ జోకే కార్యక్రమాలు ఇటువంటి తగ్గించుకుంటే మంచిది అనేది ఒకటి. రెండోది పార్టీల ప్రయోజనాలు, కూటమి ప్రయోజనాలు కూడా పక్కన పెడితే రాష్ట్ర ప్రయోజనాలు అంది వచ్చిన అవకాశం ఆంధ్ర ప్రజలు కావాలని ఏరి కోరి థంపింగ్ మెజారిటీతో, రికార్డు స్థాయి మెజారిటీతో ఒక అధికారాన్ని అప్పచెప్పినప్పుడు దాన్ని కాపాడుకుంటూ నెక్స్ట్ లెవెల్కి ఎలా తీసుకెళ్ళాలి, ప్రజల ఆకాంక్షలు ఏంటి, ఏ కోరికతో మనకి అధికారాన్ని అప్పచెప్పారు, దాన్ని ఎలా ఫుల్ఫిల్ చేయాలి అనే దిశగా ఆలోచనలు ఉండాలి తప్ప ఈ గిల్లి కజ్జాలు లేకపోతే చిలిపి కోరికలు ఇటువంటివి పెట్టుకొని అనవసరంగా చెడగొట్టుకుంటే అల్టిమేట్గా ఏదో అత్త కొట్టినందుకు కాదు తోడుకోవడం నవ్వినందుకు అన్నట్టుగా తయారవుద్ది ఆంధ్రప్రదేశ్ పరిస్థితి. కాబట్టి అది గమనంలోకి తీసుకుంటారని ఆశిస్తూ కోరుకుంటూ గఫూర్ గారు, శ్రీనివాసరెడ్డి గారు, బాలకోటయ్య గారు, విక్రమ్ గారు అండ్ కిరణ్ రాయల్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి చర్చలో పాల్గొన్నందుకు. ఇది వారి డిబేట్.